వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఈ రోజు క్లాస్లో మనం వెరీ న్యూ చాప్టర్, దట్ ఈస్ ఇంపార్టెంట్ చాప్టర్, నెట్వర్క్ అనాలిసిస్లోనే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే ట్రాన్సియంట్స్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే సో ఆల్రెడీ మన క్లాసెస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కదా ఎవ్రీడే. సో ఈ కోర్స్ అయ్యే వరకు నేను అప్లోడ్ చేయడానికి ఫిక్స్ అయ్యాను. అయితే నోట్స్ కోసం ఎక్కువ మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. మీకు నేను చెప్పేది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో చూడండి, వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్లో నేను ప్రతిరోజు క్లాస్ అయిపోయిన వెంటనే వీడియోని నేను పీడిఎఫ్ని షేర్ చేస్తాను. డైలీ మనకి అరౌండ్ 9:30కి వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. అదర్ దెన్ దట్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద సబ్స్క్రిప్షన్, ఇది జస్ట్ క్రాష్ కోర్స్ మాత్రమే. ఫుల్ కోర్స్ తీసుకోవాలంటే మన దగ్గర నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్లో nextlevel.akmi.net ఇన్ వెబ్సైట్, లేదా మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతిసారి నేను లింక్ ఇస్తాను. మీరు ఫుల్ కోర్స్ అక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ గేట్ ఆర్ ఏడబ్ల్ఈ, వెదర్ ఇట్ ఈస్ ఈసీ, ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఆల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఈవెన్ మై మెంటర్షిప్ ఈస్ ఆల్సో అవైలబుల్. యూ కెన్ అవైల్ ఇట్. సో కమింగ్ టు లెక్చర్ నెంబర్ 6, ట్రాన్సియంట్స్. ట్రాన్సియంట్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఆర్ లెర్న్ ద ట్రాన్సియంట్స్. అసలు ఎందుకు చదవాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. కాకపోతే ట్రాన్సియంట్స్ ఎగ్జామ్, మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి, అది గేట్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ సర్వీస్ అవ్వచ్చు, ఏడబ్ల్యూ ఎగ్జామ్ అవ్వచ్చు, మోస్ట్లీ 95% దెర్ విల్ బి వన్ క్వశ్చన్ ఫ్రమ్ ట్రాన్సియంట్స్. ట్రాన్సియంట్స్ అనే టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ లేకుండా ఆల్మోస్ట్ చాలా కేసెస్లో, ఎక్సెప్ట్ ఇన్ ద రేర్ కేసెస్, పేపర్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ డిఫికల్టీ ఇన్ ద ట్రాన్సియంట్స్ బికాస్ ద ల్యాక్ ఆఫ్ బేసిక్స్. మనం ఒక 1 hour ఓన్లీ బేసిక్స్, ఓన్లీ థియరీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. నౌ తర్వాత వీ విల్ డూ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఐ విల్ స్పెండ్ అట్లీస్ట్ 3 days ఆన్ దిస్ టాపిక్. అంటే ఒక 6 hours మనం గుడ్ అమౌంట్ ఆఫ్ టైంని, నార్మల్గా ఫుల్ కోర్స్లో అయితే నేను 20 hours స్పెండ్ చేస్తాను, బట్ ఇన్ దిస్ క్రాష్ పార్ట్ I spend 6 good amount of time, but confinedly we will discuss each and every single concept behind it. Okay. Yes, Vasu, it is true. Okay, something is maybe miscommunicated. Yamuna. Okay. Other. Yeah, revision is very important. Class ఒక్కటే అటెండ్ అయితే మీకు అది హెల్ప్ కాదు. ఖచ్చితంగా రివిజన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్. ఓకే. ఇన్ ఏ ఫనీ వే, ట్రాన్సియంట్ ఎలా వాళ్ళు పలకాలంటే ట్రైన్ సీస్ యాంట్. ఓకే, ట్రాన్సెంట్. ఓకే, ట్రాన్సెంట్. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు స్పెల్ ఇట్. ఓకే, ట్రాన్సియంట్ అంటే ఏంటి అంటే షార్ట్ లివ్డ్, తక్కువ సమయంలో ఉండేదాన్ని మనం ట్రాన్సియంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక ట్రాన్సియంటరీ కండిషన్ ఉంటుంది. సపోజ్ ఈ చీమ ఇలా వెళ్తూ ఈ ట్రైన్ని హిట్ చేసింది అనుకుందాం. ఆ తర్వాత ట్రైన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మళ్ళీ దాని డైరెక్షన్ ఎలా మారుతుంది? ఇది చీమ అనుకోవద్దు, ఒక ఫ్లై అనుకుందాం. ఫ్లై కేమ్ అండ్ హిట్ ద ట్రైన్ అండ్ గోయింగ్ బ్యాక్. సో అప్పటి వరకు దీని డైరెక్షన్ ఇలా ఉన్నది, హిట్ అవ్వి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. ఈ హిట్ అయినప్పుడు ఇది ఒక కొంచెం సేపు ఇది ఒక కైండ్ ఆఫ్ స్టేట్‌లో ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం? ట్రాన్సియంటరీ స్టేట్ అంటాం. ఇది ప్రతి ఒక్కరికి కామన్. ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు మీకు మార్నింగ్ క్లాస్ ఉంది. ఈ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు మీరు మంచి హ్యాపీ స్లీప్‌లో ఉన్నారు. హ్యాపీగా నేను స్లీప్‌లో ఉన్నాను, మీరు స్లీప్‌లో ఉన్నారు. అందరం మంచిగా స్లీప్‌లో ఉన్నప్పుడు అలారం అనేది రింగ్ అయింది. అలారం రింగ్ అవ్వగానే మనకి డిస్టర్బెన్స్ ఏర్పాటయింది. సో, ఆ డిస్టర్బెన్స్‌లో మీరేం జేస్తారు? యూ విల్ కమ్ బ్యాక్ టు దిస్ కైండ్ ఆఫ్ స్టేట్. అరే! క్లాస్ అటెండ్ అవ్వాలా? లేకపోతే రికార్డెడ్‌లో రేపు మధ్యాహ్నం జూసుకోవచ్చా? కొంతసేపు పడుకోవచ్చు కదా! ఇలాంటి థాట్స్ అన్నీ మీ మైండ్‌లో రన్ అవుతా ఉంటాయి. కొంతమంది దీన్ని ఓవర్‌కమ్ చేసుకొని ఈ స్టేట్‌కొస్తారు. కొంతమంది ఏం జేస్తారంటే ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ కూడా ఎళ్ళిపోతారు. అది వేరే విషయం. రైట్? సో, ఓకే. ఫస్ట్ వెన్ యూ ఆర్ హ్యాపీలీ డీప్‌లీ స్లీపింగ్, యూ ఆర్ ఇన్ ఎ స్టడీ స్టేట్. ఓకే. నౌ ఆల్ ఆఫ్ ఎ సడెన్ సమ్ అలారం రింగ్స్. దెన్ యూ ఆర్ ఇన్ ఎ డిస్టర్బ్డ్ కండిషన్. అలారం రింగ్ అయినప్పుడు మీరు ఏ కండిషన్‌లో ఉన్నారు? డిస్టర్బ్డ్ కండిషన్‌లో ఉన్నారు. ఈ డిస్టర్బ్డ్ కండిషన్‌ని మనం ట్రాన్సియంటరీ స్టేట్ అంటాం. కొంచెం సేపు సమయం తర్వాత అది ప్రతి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొంతమందికి 1 అవర్, కొంతమందికి 1 మినిట్‌లో రెడీ అయిపోతారు. కొంతమంది 5 మినిట్స్, డిపెండింగ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, ఇట్ విల్ టేక్ టైమ్ టు చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ ట్రాన్సియంటరీ టు
స్టడీ స్టేట్‌లో మళ్ళీ మనం ఏం చేస్తాం? వర్క్ చేసుకుంటాం. ఈ వర్క్ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం? ఈవినింగ్ అయ్యేసరికి వర్క్ అంతా పక్కన పెట్టేసి యూ విల్ గో టు స్లీప్. స్లీప్‌కి వెళ్ళిన వెంటనే నిద్రపోతామా? లేదు కదా! మధ్యలో మనం స్లీప్‌కి వెళ్ళాక కొంతసేపు రీల్స్ చూస్తారు. ఏదో ఒకటి చేస్తారు. సమ్‌టైమ్స్ యూజ్ యువర్ మొబైల్. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ గో బ్యాక్ టు ద స్లీప్. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ట్రాన్సియంటరీ స్టేట్‌లో ఉంటున్నాం. అంటే ఇట్స్ ఎ హ్యూమన్ నేచర్. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ బిహేవియర్. వెన్ యూ ఆర్ చేంజింగ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, ఇట్ రిక్వైర్స్ సమ్ టైమ్ ఫర్ ట్రాన్సిషన్. ఆ ట్రాన్సిషనే నెట్వర్క్స్‌కి కూడా అప్లికబుల్. దాన్నే మనం ఏమంటామంటే ట్రాన్సియంటరీ పీరియడ్. దట్ ఈస్ వాట్ వి కాల్ ట్రాన్సియంటరీ పీరియడ్. ఓకే. అదర్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వాల్యూమ్ ఈస్ ఓకే. మిగతా వాళ్ళు చెప్పండమ్మా, వాల్యూమ్ ఓకేనా? ప్రజ్ఞ ఈస్ సేయింగ్ ఆడియో ఈస్ లో, బట్ ఐ కెప్ట్ ఇట్ ఫుల్ వాల్యూమ్. ఓకే, చలో లెట్స్ మూవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్సన్ ఈస్ సిట్టింగ్. సో సడన్లీ ఐ ఆస్క్ టు స్టాండ్. అగైన్ సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, సిట్. ఇలా చేస్తున్నప్పుడు ప్రతిసారి ఎవ్రీ టైమ్ వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్‌కి వెళ్తున్నారు కదా! ఇక్కడ కూడా మనకి ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అదే విధంగా చూడండి, దిస్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ ఇనర్షియా. ఇది మన లైఫ్‌లో చాలా బాగా ఎక్కువగా అప్లికబుల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా చదువుతా ఉంటారో మీరు చదవడానికి ఇష్టపడతారు. కంటిన్యూయస్‌గా ఖాళీగా ఉంటారో ఖాళీగా ఉండడానికి ఇష్టపడతారు. దట్ ఈస్ ద లేజినెస్, లా ఆఫ్ ఇనర్షియా అంటాం. వెన్ యూ ఆర్ ఇన్ వన్ పర్టిక్యులర్ స్టేట్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ స్టేట్. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి సైకిల్ మూవ్‌మెంట్‌లో ఉంది. సడెన్‌గా అబ్‌స్టాకిల్ రాగానే బ్రేక్ చేస్తాడు. అంటే ఇఫ్ ద బాడీ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ బట్ సడెన్‌లీ యూ వాంట్ టు స్టాప్ ఇట్. వాట్ హ్యాపెన్స్ దెన్? హి విల్ ఫాల్. రైట్? దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ డ్యూ టు లా ఆఫ్ ఇనర్షియా. అదే విధంగా మన సిస్టమ్స్‌లో కూడా సడెన్‌గా మీరు పవర్ తీసేసినా, సడెన్‌గా మీరు పవర్ అప్లై చేసినా, దట్ విల్ గివ్ యూ సమ్ ట్రాన్సియంటరీ రియాక్షన్. అది మనం చదువుకోవాల్సిన అవసరం ఏమిటంటే యూ షుడ్ ఫర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, సిస్టమ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎంత టైంలోకి అది స్టడీ స్టేట్‌కి వస్తుందని తెలుసుకోవడం కోసం కానీ, వీ నీడ్ టు స్టడీ దట్ పార్ట్. ఓకే. రైట్. సో నౌ సీ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ అప్లికేషన్ తీసుకుందాం. ఒక ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? స్మోక్‌ని డిటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే స్మోక్ రాగానే ఇది డిటెక్ట్ చేసి వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తది. ఈ వాటర్ స్ప్రింకిల్ చేసి మనకి ఫైర్‌ని ఆఫ్ చేస్తది. ఇప్పుడు ఫైర్ రాగానే స్మోక్ డిటెక్ట్ చేసింది. డిటెక్ట్ చేయగానే ఏమవుతుందమ్మా, ఇక్కడ సెన్సార్ అనేది యాక్టివేట్ అయ్యి వాటర్‌ని రిలే చేస్తుంది. ఇక్కడ ఒక సోలనాయిడ్ వాల్వ్ ఏదో ఉంది. సో లోపల ఉన్న రిలే కాంటాక్ట్ ఏదో ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఇండక్టర్ అందులో ఉంటుంది. సో ఇది రియల్ టైమ్ అప్లికేషన్ కాబట్టి ఇక్కడ వెరీ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే అది ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అయితే మనకి అంత సేఫ్టీ ఉన్నట్టు కదా! సో హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్, ఒకసారి స్మోక్ జనరేట్ అయ్యాక ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి ఇది ఆపరేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే దాన్ని ఈ పర్టిక్యులర్ పీరియడ్ ఇస్ ద ట్రాన్సియంటరీ పీరియడ్. ఇక్కడ ఇది ఎందుకు చదవడం ఇంపార్టెంట్ అంటే వి షుడ్ అండర్‌స్టాండ్ హౌ మచ్ టైమ్ ఇట్ రిక్వైర్స్. దట్ ట్రాన్సియంటరీ పీరియడ్ ఈస్ నెగ్లిజిబుల్ ఆర్ నాట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 7కి క్లాస్‌కి లెగాలి. మీ ట్రాన్సియంటరీ పీరియడ్ హాఫ్ అన్ అవర్ అనుకుందాం. ఇంక్లూడింగ్ బ్రష్ అన్నీ కలిపేసి. సో అప్పుడు మీరు 6:30కి లెగుస్తారు కదా! సో అకార్డింగ్‌లీ యూ విల్ డిజైన్ యువర్ సిస్టమ్. సో అకార్డింగ్ సమ్ పీపుల్ ఏం చేస్తారంటే 7 క్లాస్ అయితే 6:55కి లేసి క్లాస్ వినేసి తర్వాత దే విల్ డూ ఆల్ దేర్ వర్క్స్. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఫర్ సమ్ పీపుల్. అసలు క్లాస్ అనేది పడుకున్న వెంటనే 7కి లేసినా సరిపోతుంది కదా సార్ అనొచ్చు. అది వేరే విషయం. సో అలా ఇక్కడ పర్టిక్యులర్ అప్లికేషన్‌లో ఇట్ మైట్ బి రిక్వైర్డ్ టు అండర్‌స్టాండ్ హౌ మచ్ టైమ్ సిస్టమ్ విల్ బి ఇన్ ద ట్రాన్సియంట్. దెన్ ఓన్లీ ఐ కెన్ డిజైన్ మై సిస్టమ్ అకార్డింగ్‌లీ. కొన్ని అప్లికేషన్స్‌లో ఏంటంటే సిస్టమ్ ట్రాన్సియంట్‌లో ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఓకే. నార్మల్ స్టడీ స్టేట్‌లో ఉన్నప్పుడు పనిచేయదు. కాఫీ మెషిన్ ఉంది. కాఫీ బటన్ మీరు ప్రెస్ చేసినప్పుడు ఏం చేస్తుంది? కాఫీ డిస్పెస్ చేస్తుంది. ఆ తర్వాత కొంతసేపటికి కాఫీ అనేది ఆఫ్ అయిపోతుంది కదా! ఇది స్టడీ స్టేట్ ఏంటి ఇక్కడ? ఆఫ్ అయి ఉండడం. మీరు ప్రెస్ చేసినప్పుడు డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ చేస్తే అది ఏం చేస్తుంది? ట్రాన్సియంటరీ స్టేట్‌లోకి వెళ్లి మీకు కాఫీ డిస్పెన్స్ చేస్తుంది. ఎంతసేపు డిస్పెన్స్ చేస్తుంది అనేది మీరు సెలెక్ట్ చేసిన లార్జ్, మీడియం, స్మాల్‌ని బట్టి ఉంటుంది. సో ఇంటర్నల్‌గా ఏం చేస్తామంటే టైమ్ కాన్స్టెంట్‌ని మనం సెట్ చేస్తాం అక్కడ. సో విల్ కీప్ ఇట్ ఇన్ ద ట్రాన్సియంటరీ స్టేట్ ఫర్ దట్ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ టైమ్ బై అడ్జస్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఆర్‌సి. ఆర్ ఒక టైమర్ పెట్టుకోవచ్చు. అది వేరే విషయం. దిస్ ఈస్ జస్ట్ వన్ సార్ట్ ఆఫ్ అప్లికేషన్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇఫ్ యూ సీ ఇండక్టర్ అండ్ కెపాసిటర్. నెట్వర్క్‌లో ఎప్పుడైతే ఇండక్టర్, కెపాసిటర్ ఉంటాయో వాటి ఓన్ న్యాచురల్ బిహేవియర్ ఏంటంటే సడెన్ చేంజెస్ అవి యాక్సెప్ట్ చేయలేవు. సడెన్ చేంజెస్‌ని ఇండక్టర్, కెపాసిటర్ అనేవి యాక్సెప్ట్ చేయలేవు. వెనెవర్ యూ గివ్ ద సడెన్ చేంజ్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కెనాట్ యాక్సెప్ట్ ద సడెన్ చేంజెస్. డ్యూ టు దిస్ వాట్ హ్యాపెన్స్, ద ఇండక్టర్ అండ్ కెపాసిటర్ విల్ అపోజ్ ద సడెన్ చేంజెస్. సడెన్ చేంజెస్‌ని ఇండక్టర్, కెపాసిటర్ ఏం చేస్తాయి? అపోజ్ చేస్తాయి. సో కెపాసిటర్ తీసుకుంటే మనం ఇన్పుట్ ఇచ్చిన వెంటనే అది ఫైనల్ వాల్యూకి రాదు. స్లోగా చార్జ్ అవుతూ అది ఫైనల్ వాల్యూకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక ఎల్ఈడి లైట్‌ని ఆఫ్ చేశారు. అది వెంటనే జీరో అయిపోదు కదా! ఛార్జింగ్ ఎల్ఈడి లైట్ స్లోగా టర్న్ ఆఫ్ అవుతుంది. అదే దిస్ ఈస్ హౌ ద రెస్పాన్స్ విల్ బి ఇన్ ఎక్స్‌పోనెన్షియల్ వే. ఏ విధంగా ఉంటుంది? ఎక్స్‌పోనెన్షియల్ వే. రైట్. సో, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మ్యాథమెటికల్‌గా కూడా చెప్తాను నేను. చూడండి. ఇఫ్ యూ టేక్ ఇండక్టర్. సో, టుడే కొంచెం ఎక్కువ థియరీ డిస్కస్ చేస్తాం మనం. రేపు, ఎల్లుండి మొత్తం దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చూస్తాం. ఎనర్జీ ఇన్ ద ఇండక్టర్ ఈస్ గివెన్ బై హాఫ్ ఎల్ I square. Capacitor, energy in the capacitor is given by half CV square. ఇండక్టర్, కెపాసిటర్ అనేవి ఎనర్జీ ఆర్ మెమరీ స్టోరింగ్ ఎలిమెంట్స్. ఇందులో ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. అదే మనం రెసిస్టర్ తీసుకుంటే అందులో ఎటువంటి ఎనర్జీ సేవ్ ఉండదు. ఎనర్జీ అంటే మెమరీ. మనకి ఎప్పుడైతే మెమరీ అనేది మన మైండ్‌లో ఉంటుందో మనకంటూ ఓ బిహేవియర్ ఉంటుంది. సడెన్‌గా మనం ఏదైనా చెప్తే ఎందుకు యాక్సెప్ట్ చేయం? ఆల్రెడీ అది రాంగ్ అని నాకు తెలుసు. లేకపోతే ఆల్రెడీ నాకు ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఆల్రెడీ నాకు అలవాటైపోయి ఉంది. దట్ ఈస్ వాట్ వి కాల్ మెమరీ. అదే మీరు ఒక గజనీ అనుకోండి. మీకు ఎటువంటి మెమరీ లేదనుకోండి. వెనెవర్ ఐ గివ్ ద ఇన్‌పుట్ యూ రియాక్ట్ ఇమ్మీడియేట్‌లీ అకార్డింగ్ టు దట్. దట్ గజనీ ఈస్ నథింగ్ బట్ రెసిస్టర్. రెసిస్టర్‌కి ఎటువంటి మెమరీ ఉండదు కాబట్టి మీరు వోల్టేజ్ అప్లై చేయండి, కరెంట్ వస్తుంది. కరెంట్ అప్లై చేయండి, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది తప్ప దాంట్లో ఎటువంటి మెమరీ ఎప్పుడు ఉండదు. మీరు ఇన్‌పుట్ తీసేసిన వెంటనే జీరో అయిపోతుంది ఐడియల్లీ. రెసిస్టర్ ఈస్ నాట్ హావింగ్ ఎనీ మెమరీ. ఇండక్టర్, కెపాసిటర్ హావింగ్ ద మెమరీ. మెమరీ ఉండడం వల్ల సడెన్‌గా మీరు చేంజ్ చేస్తారంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే మ్యాథమెటికల్‌గా ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి? సార్ వేరియబుల్ వచ్చి మనకి ఐఎల్ సార్. ఐఎల్‌కి ఫార్ములా ఏంటంటే 1/L ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫైనైట్ టు టీ వోల్టేజ్ అక్రాస్ ద టీ dt. ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఫార్ములా ఏంటి? 1/C ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫైనైట్ టు టీ కరెంట్ ఇన్ ద కెపాసిటర్ ఐసీ dt. సో, ఇక్కడ ఇండక్టర్‌లో కరెంట్ అనేది, కెపాసిటర్‌లో వోల్టేజ్ అనేది ఇక్కడ మెమరీ వేరియబుల్స్ అంటాము. ఆ మెమరీ వేరియబుల్స్ ఇంటిగ్రేషన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైతే అవి ఇంటిగ్రేషన్ మీద డిపెండ్ అవుతుందో ఇంటిగ్రేషన్ కెనాట్ గివ్ యూ sudden changes. Okay, integration cannot give you sudden changes. So listen here. Because of this, inductor and capacitor will continue to be in the same state, continue to be in the same condition. Okay, no problem, Yamuna. You can watch that reasoning part in recorded class. Actually, there is some communication issue. అంటే అది సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు. That is the reason. Just 1 minute, guys. ఒక్క నిమిషం అమ్మా. Okay. Sorry for the delay. Sorry for that. సో, ఇప్పటి వరకు క్లియరా? అదే రెసిస్టర్‌కొచ్చేసరికి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇవేమి ఉండవు. రెసిస్టర్‌లో వోల్టేజ్ V ఈక్వల్ టు కరెంట్ IR. I ఈజ్ ఈక్వల్ టు V బై R. ఫర్ రెసిస్టెన్స్
voltage V equal to current I into R, or the current I equal to V by R. Okay. ఇక్కడ నో డిఫరెన్షియేషన్, నో ఇంటిగ్రేషన్, నో టైం డిపెండెన్స్ కాబట్టి రెసిస్టర్. సో మీ నెట్వర్క్లో ఎప్పుడైతే ఇండక్టర్ కెపాసిటర్ ఉంటాయో అప్పుడే మీకు ట్రాన్సియెంట్స్ అనేవి అక్కర్ అవుతాయి. అదే రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రాన్సియెంట్స్ అక్కర్ కావు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ తీసుకుందాం. అందులో చిల్డ్రన్ ఉంటారు. చిల్డ్రన్‌లో బ్రదర్స్, సిస్టర్స్ ఇద్దరు ఉంటారు కదా! సిస్టర్స్‌ని అంటే గర్ల్స్‌ని మనం ఇండక్టర్ కెపాసిటర్ లాగా అనుకోవచ్చు. బాయ్స్‌ని రెసిస్టర్స్ లాగా అనుకోవచ్చు. బిహేవియర్ ప్యాటర్న్ బేస్ చేసుకొని. ఎలా అంటే సార్, ఇండక్టర్ కెపాసిటర్ సడెన్‌గా మీరు ఏదన్నా న్యూ ప్రపోజల్ పెట్టినప్పుడు దే మే నాట్ యాక్సెప్ట్ ఇట్. లేదా సడెన్‌గా ఒక ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చి మన ఫాదర్ సిస్టర్‌కి, బ్రదర్‌కి ఇద్దరికీ ఇచ్చారనుకోండి. బ్రదర్ ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా ఖర్చు పెట్టేస్తారు. సిస్టర్ ఏం చేస్తారంటే దాన్ని సేవ్ చేస్తారు. సేవింగ్ ఈస్ ఎ హాబిట్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ బట్ నాట్ ఫర్ రెసిస్టర్. అదే విధంగా మీకు అర్థం కావడం కోసం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎ బాయ్ హాస్ ప్రపోజ్డ్ టు ఎ గర్ల్. ఇప్పుడేమవుతుంది, జనరల్లీ దే డోంట్ యాక్సెప్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్. దే రిజెక్ట్ ఇట్ కదా! సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ బిహేవియర్ జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్. ఓకే. డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. ఇప్పుడు బట్ ఇ విల్ ఇట్ బి సేమ్ ఎవ్రీ టైమ్ అంటే నో. మేబీ అది డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్ 1 డే పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 10 ఇయర్స్ పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్. పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతా వస్తుంది. బట్ ఫైనల్లీ దే మే యాక్సెప్ట్ ఇట్. అదే విధంగా ఈ సిస్టమ్ ఎప్పుడూ ట్రాన్సియంటరీ పీరియడ్‌లో ఉండిపోతుందా అంటే ఉండదు. డిపెండింగ్ ఆన్ ఇట్స్ టైమ్ కాన్స్టెంట్, ఇట్ విల్ టేక్ 5 టైమ్ కాన్స్టెంట్స్. ఆఫ్టర్ దట్ సిస్టమ్ అనేది ఎలా వచ్చేస్తుంది, స్టడీ స్టేట్. మీరు ఎప్పుడు నిద్రమోహంతోనే ఉంటారా అంటే ఉండం కదా! ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు కాసేపు తర్వాత ఈ అద్దాలు తీసేస్తాను. ఎందుకంటే నా ఫేస్ అప్పటి వరకు కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంటుందేమో అని చెప్పేసి, వెన్ వీడియో ఈస్ కమింగ్, సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆఫ్టర్ దట్ నార్మల్ అయిపోతుంది కదా ఫేస్ అనేది. నిద్ర లేచిన వెంటనే మన ఐస్ ఎంతో కొంత కొంచెం బ్లఫీగా ఇలా ఉంటాయి కదా! సేమ్ వే. ఓకే. ఫ్లఫీగా. ఇదే విధంగా ఇక్కడ కూడా. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఎనీ సిస్టమ్ మస్ట్ కమ్ టు స్టడీ స్టేట్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఎంత టైం తర్వాత సార్ అంటే 5 టైమ్ కాన్స్టెంట్స్. సో లిజన్ హియర్. చూడండి. ట్రాన్సియెంట్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ నెట్వర్క్స్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. ఒకవేళ ఎనర్జీ ప్రెజెంట్ ఇన్ ద మెమరీ ఎలిమెంట్స్ కెనాట్ చేంజ్ ఇన్‌స్టాంటేనియస్‌లీ. ఒక మెమరీ ఎలిమెంట్‌లో ఉన్న ఎనర్జీ అనేది సడెన్‌గా చేంజ్ అయిపోదు. ఎందుకు చేంజ్ అవ్వదు సార్? డ్యూ టు ద ఇంటిగ్రల్ డిపెండెన్స్ ఆఫ్ ద మెమరీ వేరియబుల్స్ ఆఫ్ ఎల్ అండ్ సి. దిస్ ఈస్ వాట్ వి హావ్ డిస్కస్డ్. ఒకవేళ నెట్వర్క్‌లో రెసిస్టర్స్ మాత్రమే ఉంటే దెన్ దేర్ విల్ నాట్ బి ఎనీ ట్రాన్సియెంట్. ట్రాన్సియెంట్స్ అనేవి జనరల్‌గా డీసీలో కొంచెం మోర్ సివియర్‌గా ఉంటాయి కంపేర్డ్ టు ఏసీ. ఎందుకంటే ఇది మనం ఏసీ ట్రాన్సియెంట్స్ బేసిక్స్ చెప్పినప్పుడు నేను చెప్తాను. సో ఐ హోప్ యూ ఆర్ క్లియర్ అప్ టు నౌ. ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతా ఫైనా? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్? ఓకే. గుడ్. ఇప్పుడు మనం బేసికల్‌గా మనకి డైరెక్ట్‌గా ట్రాన్సియెంట్స్ చదివితే అర్థం కాదు. ప్రాబ్లమ్స్‌లో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఎక్కడో చోట కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దానికోసం ఫస్ట్ మనకి ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అవ్వాలి. ఆ ఫండమెంటల్స్ మెయిన్ ఏంటంటే ఇండక్టర్, కెపాసిటర్ యొక్క బిహేవియర్ మనకి తెలియాలి. సపోజ్ ఎట్ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇండక్టర్, ZL ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎల్ అని రాసుకోవచ్చు. లేదా జే ఒమేగా ఎల్ అనుకుందాం. కెపాసిటర్ తీసుకుంటే జెడ్సీ ఈక్వల్ టు 1/SC or 1/J omega C. So here, if you substitute time t equal to 0 plus omega equal to 1/0, you'll get infinity. So Z అనేది ఏమవుతుంది ఇక్కడ? J into infinite will give you infinity, open circuit. Similarly, if you substitute t equal to infinite, omega equal to 1/infinity, that will give you 0. Okay, omega 0 అయినప్పుడు Z ఏమవుతుందో చూడండి. ZC will be equal to omega is 0, right? J omega L. J into 0 is 0. ఇంపెడెన్స్ 0 అయితే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు? షార్ట్ సర్క్యూట్‌తో రాసుకోవచ్చు.
సో ఎట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద స్విచ్చింగ్ యాక్షన్ t ఈక్వల్ టు 0 ప్లస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇది మన టైం స్కేల్ అనుకుంటే 0 ఈస్ ద పాయింట్ వేర్ యు ఆర్ గివింగ్ ద సప్లై. ఇది నా నెట్వర్క్ అనుకుంటే at the point what is the meaning of t here? This is my energy. మేబీ నేను t ఈక్వల్ టు 0 దగ్గర స్విచ్ అనేది క్లోజ్ చేయొచ్చు లేదా ఓపెన్ చేయొచ్చు. ఐ మే బి క్లోజింగ్ ద స్విచ్ ఆర్ ఐ మే బి ఓపెనింగ్ ద స్విచ్. 0 ఇస్ ద పాయింట్ వేర్ ఐఎమ్ ఆపరేటింగ్ ద స్విచ్. మీరు డీప్ స్లీప్ లో ఉన్నారు, ఇప్పుడు అలారం రింగ్ అవుతుంది కదా, ఇది 0 అనుకుందాం. 0కి జస్ట్ ముందు 0 మైనస్ అంటే వెరీ 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 లో 0 పాయింట్ సారీ minus 0.0000001 which is almost equal to 0. Okay, ఇది 0 minus. 0 plus అంటే immediately after switching action, just switch operate అయిన వెంటనే 0.00000. Got it? సో ఈ 0కి 0 ప్లస్కి మైనస్ డిఫరెన్స్ ఎంత? 0 ప్లస్ మైనస్ 0 మైనస్ ఈక్వల్ టు 0.0000002, which is almost equal to 0. We call it as instantaneously or within 0 time. Instantaneously or within 0 time. సో పాయింట్ ఈ 0 ప్లస్కి 0 మైనస్కి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ, కానీ 0 మైనస్లో సిస్టమ్ ఎలా ఉంటుంది? స్టడీ స్టేట్లో ఉంటుంది. 0 ప్లస్లో ఎలా ఉంటుంది? ట్రాన్సియంట్ స్టేట్లో ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్ 0 ఈస్ ద పాయింట్ వేర్ స్విచ్ ఈస్ ఆపరేటెడ్. ఇట్ కెన్ బి క్లోజింగ్ ద స్విచ్, ఇట్ కెన్ బి ఓపెనింగ్ ద స్విచ్. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది దానికోసమని, ఇది షార్ట్ కట్, ఇది ఒరిజినల్గా ఇది నాట్ ట్రూ. ఒమేగా ఈక్వల్ టు 2πt అంటాం, ఇలా తీసుకోకూడదు. కానీ అండర్స్టాండింగ్ పర్పస్ ఎట్ టైం t ఈక్వల్ టు 0 ప్లస్, ఇది మీరు మొత్తం ట్రాన్సియంట్స్ చేసేంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి. టైం t ఈక్వల్ టు 0 ప్లస్ ఇండక్టర్ యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. ఓకే, ఇంకా క్లియర్గా కావాలంటే ఇక్కడ రాసుకుందాం. ఇండక్టర్ యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. అదే కెపాసిటర్ తీసుకుంటే ZC ఈక్వల్ టు 1/j ఒమేగా సి, కాబట్టి 1 ఒమేగా ఎంత అయింది ఇక్కడ? ఇన్ఫినిటీ అంటే 0. కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుంది? షార్ట్ సర్క్యూట్. సడన్ చేంజ్కి 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ ఓపెన్ లాగా, కెపాసిటర్ షార్ట్ లాగా పనిచేస్తుంది. ఇది మ్యాథమెటికల్ గా మనం ప్రూవ్ చేయొచ్చు, ఇది షార్ట్ కట్ మాత్రమే. సిమిలర్లీ ఎట్ టైం t ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అంటే లాంగ్ టైమ్ ఆఫ్టర్ స్విచ్చింగ్ యాక్షన్, ఒమేగా అనేది ఎంత అవుతుందమ్మా? 0. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ DC ఎక్సైటేషన్, దెన్ ఇండక్టర్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ZL ఈజ్ ఈక్వల్ టు SL J omega L. ఒమేగా ఎంతమ్మా? 0 కదా, J0, దట్ విల్ గివ్ యూ 0 అంటే షార్ట్ సర్క్యూట్. కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుంది? ZC ఈక్వల్ టు 1/SC, 1/J omega C, 1/J 0. 1/0 is how much? Infinite. Capacitor acts like a open circuit. At time t equal to infinite, inductor acts as a short circuit. Capacitor acts as a open circuit. At time t equal to infinity, inductor acts as a short, capacitor acts as a open. So దీన్ని మనం ఏమంటామంటే స్టడీ స్టేట్. ఎట్ స్టడీ స్టేట్ ఇండక్టర్ ఈజ్ షార్ట్ సర్క్యూట్, కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్. ఫర్ విచ్ ఎక్సైటేషన్? DC ఎక్సైటేషన్. మనం DC ఇన్పుట్ అప్లై చేసినప్పుడు స్టడీ స్టేట్లో ఇండక్టర్ షార్ట్ లాగా పనిచేస్తుంది, కెపాసిటర్ ఓపెన్ లా పనిచేస్తుంది. బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ స్విచ్చింగ్, మీరు స్విచ్ ఆపరేట్ చేసిన వెంటనే ఇండక్టర్ మ్యాథమెటికల్గా ఎలా వర్క్ చేస్తుంది? ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. కెపాసిటర్ ఎలా పనిచేస్తుంది? షార్ట్. ఇందులో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా 3 వచ్చేస్తాయి. ఇండక్టర్ ఎట్ 0 ప్లస్ ఇండక్టర్ ఏమవుతుంది? ఓపెన్. కెపాసిటర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా షార్ట్. ఎట్ ఇన్ఫినిటీ బోత్ రివర్స్ అవుతాయి. దట్స్ ఇట్. డువల్ టు ఈచ్ అదర్. ఇండక్టర్ కెపాసిటర్ ఎప్పుడు డువల్ టు ఈచ్ అదర్ అనేది గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. క్లియర్? చలో లెట్స్ మూవ్ ఫర్దర్. ఇప్పుడు అసలు స్టడీ స్టేట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్? ఫండమెంటల్ డెఫినేషన్ బిహైండ్ స్టడీ స్టేట్ అంటే లాంగ్ టైమ్ ఆఫ్టర్ స్విచ్చింగ్ యాక్షన్. మీరు ఒక స్విచ్ ఆపరేట్ చేసిన తర్వాత కొంతసేపు వరకు సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేస్తే ఎంతసేపు సార్ అంటే ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం. ఐడియల్గా మనం ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం వదిలేయాలి. ప్రాక్టికల్గా అయితే 99.99% ఆఫ్ ద ట్రాన్సియెంట్స్ విల్ డై బై ద టైమ్ t ఈక్వల్ టు 5 టౌ. కాబట్టి 5 టైమ్ కాన్స్టెంట్స్ వరకు యూ షుడ్ కన్సిడర్ ఇట్. అప్ టు 5 టైమ్ కాన్స్టెంట్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ స్టేట్. స్టడీ స్టేట్లో ఏం జరుగుతుందంటే
energy present in the inductor and capacitor will reach its final value and constant. Final value అంటే ఏంటి? స్టడీ స్టేట్కి రీచ్ అవుతుంది. స్టడీ స్టేట్ అంటే ఎ టైమ్ టీ ఈక్వల్ టు ఒకవేళ ఛార్జ్ అవుతుంది అనుకోండి, ఫుల్గా ఛార్జ్ అయిపోయిన కండిషన్. ఒకవేళ డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి, జీరోకి అయిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ బ్యాటరీ 100% ఛార్జ్ అయిపోయింది, దట్ ఈస్ స్టడీ స్టేట్. ఓకే, ఇఫ్ యూ లీవ్ లైక్ దట్ ఇట్ విల్ స్టే దేర్, రైట్, మనం యూజ్ చేయకుండా. అట్లాగే కంప్లీట్లీ డిశ్చార్జ్ అయిపోయింది జీరోకి, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ స్టడీ స్టేట్ వితౌట్ డిస్టర్బింగ్. ఓకే, ఇప్పుడు లిజన్ హియర్. ఎట్ స్టడీ స్టేట్ వాట్ ఐ సెడ్, ఎనర్జీ విల్ బి కాన్స్టెంట్ కదా. ఎనర్జీ ఈ ఫార్ములా ఏంటి? హాఫ్ ఎల్ఐ స్క్వేర్. ఇది కాన్స్టెంట్. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఒకటే వేరియబుల్ ఐఎల్ అనేది కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. ఐఎల్ కాన్స్టెంట్ అయితే వాట్ ఈస్ డిఐఎల్ బై డిటి? జీరో కదా. డిఐఎల్ బై డిటి జీరో అయితే వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్? వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ విల్ బి ఎల్ డిఐఎల్ బై డిటి. ఆల్రెడీ డిఐఎల్ బై డిటి జీరో అయినప్పుడు ఎల్డిఐ బై డిటి ఏమవుతుందండి? జీరో అవుతుంది. కాబట్టి వోల్టేజ్ జీరో అవుతుంది ఎప్పుడు? స్టడీ స్టేట్లో. డిసి ఎక్సైటేషన్కి స్టడీ స్టేట్లో ఇండక్టర్ యొక్క వోల్టేజ్ జీరో అవుతుంది. వోల్టేజ్ జీరో అయితే దాన్ని ఎలా రీప్లేస్ చేయొచ్చు మనం? షార్ట్ సర్క్యూట్తో. సిమిలర్లీ కెపాసిటర్ తీసుకున్నారనుకోండి, ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ సివి స్క్వేర్. విసి విల్ బి, ఇది కాన్స్టెంట్ అవుతుంది, విసి అనేది కాన్స్టెంట్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ సి డివిసి బై డిటి? దిస్ ఈస్ ఈక్వల్ టు కరెంట్ ఇన్ ద కెపాసిటర్ ఐసి విచ్ ఇస్ ఈక్వల్ టు జీరో. Current in the capacitor will be equal to zero. Current zero ante we can call it as open circuit. Current zero we call it as a open circuit. Okay. ఓకే, ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్. లాప్లస్ ఈక్వలెంట్ ఆఫ్ ద ఇండక్టర్. మీరు లాప్లస్ ట్రాన్స్ఫార్మ్స్ చదివితే ఇండక్టర్ని మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు అంటే ఎస్ ఇంటూ ఎల్ కింద కానీ, ఓకే, అదే ఏసీ ఫేజర్ డొమైన్లో అయితే జే ఒమేగా ఎల్తో కానీ రీప్లేస్ చేస్తాం. ఎస్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ లాప్లస్ ఈక్వలెంట్ ఆఫ్ ద ఇండక్టర్. లాప్లస్ ట్రాన్స్ఫార్మ్లో మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం మనం ఇండక్టర్ని ఇలాగ ఎస్ఎల్తో చూపిస్తాం. ఓకే, జెడ్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ఇండక్టర్. ఇండక్టర్ యొక్క ఈక్వలెంట్ ఇది, లాప్లస్ ఈక్వలెంట్. కెపాసిటర్కి లాప్లస్ ఈక్వలెంట్ ఏంటంటే 1/SC. ఓకే, ఇది లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వలెంట్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సో ఇండక్టర్ కరెంట్ అండ్ కెపాసిటర్ వోల్టేజ్ ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 మైనస్ అండ్ 0 ప్లస్. 0 మైనస్ దగ్గర 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ యొక్క కరెంట్ని, కెపాసిటర్ యొక్క వోల్టేజ్ని ఎలా మెజర్ చేస్తామో చూద్దాం. సో ఇండక్టర్ కరెంట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఐ టోల్డ్? ఇప్పుడు మీకు ప్రూవ్ చేస్తాను ఇండక్టర్ కరెంట్ అసలు ఎందుకు చేంజ్ అవ్వదు అనేది ప్రూవ్ చేస్తాను. కొంచెం మ్యాథ్స్ మనకి రావాలి ఖచ్చితంగా, మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాథ్ అనేది. 1/L ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫైనైట్ టు టీ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ విఎల్ ఆఫ్ టీ డిటి. ఇదే కదా మన ఫార్ములా. ఈ ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు అంటే 1/L మైనస్ ఇన్ఫైనైట్ టు 0 మైనస్ ఇంటిగ్రేషన్ని స్ప్లిట్ చేస్తున్నాను, విఎల్ ఆఫ్ టీ డిటి. ఇప్పుడు ఇది ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ అనుకుందాం, ప్లస్ 1/L 0 మైనస్ వరకు ఇంటిగ్రేషన్ చేశాను. ఇప్పుడు 0 ప్లస్ నుంచి టీని ఎలా రీప్లేస్ చేయొచ్చమ్మా మనం? 0 ప్లస్తో. టీని మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు? వి రీప్లేస్ విత్ 0 ప్లస్ విఎల్ ఆఫ్ టీ డిటి. ఇప్పుడు లిసన్ హియర్, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫైనైట్ టు 0 మైనస్ విఎల్ ఆఫ్ టీ డిటి, 0 మైనస్ టు 0 ప్లస్ విఎల్ ఆఫ్ టీ డిటి కదా. ఇప్పుడు లిసన్ హియర్, అప్ టు టీ ఐఎల్ ఆఫ్ టీ అయినప్పుడు ఈ ఈక్వేషన్ ఎంత అవుతుందంటే నాకు ఐఎల్ ఆఫ్ 0 మైనస్ మ్యాథమెటికల్లీ ప్లస్
వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 మైనస్ టు 0 ప్లస్? 0 మైనస్ టు 0 ప్లస్ అనేది ఇన్ఫినిటిసిమల్, అంటే వెరీ 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 స్మాల్. 0 మైనస్ కి 0 ప్లస్ కి డిఫరెన్స్ ఎంత అని చెప్పాను? 0.0000002, విచ్ ఇస్ వెరీ 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 స్మాల్. వాట్ ఈస్ ద ఏరియా అండర్ 0 మైనస్ టు 0 ప్లస్ అంటే ప్రాక్టికల్ గా దీన్ని మనం 0 అనొచ్చు. ఫర్ ఆల్ ప్రాక్టికల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్పుట్స్. మీరు ఏదైనా ప్రాక్టికల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్పుట్ తీసుకుంటే 0 మైనస్ టు 0 ప్లస్ మధ్య గ్యాప్, ఆ పీరియడ్ లో మన వాట్ ఈస్ దట్ టైం కాన్స్టెంట్, ఐ మీన్ ఇంటిగ్రేషన్ అనేది ఎంత అవుతుందంటే 0. సో వాట్ ఈస్ మై IL ఆఫ్ 0 ప్లస్? Sir, it is equal to IL of 0 minus. Similarly, what is energy formula? Energy equal to half Li square. IL of 0 plus equal to IL of 0 minus అయితే TL of 0 plus అనేది ఏమవుతుంది మనకి? EL of 0 minus అవుతుంది. సో వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి నేను ఏం కన్క్లూజ్ చేయొచ్చు అంటే ఇండక్టర్ కరెంట్ అనేది సడన్ గా చేంజ్ కాదు. 0 ప్లస్ లో 0 మైనస్ లో ఇండక్టర్ వాల్యూస్ మధ్య ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. That is the reason we can say inductor current cannot change instantaneously for all practically existing inputs. Similarly, its energy. Similarly, its energy. ఇది 0 అయితే కరెంట్ 0ని మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు? ఓపెన్ సర్క్యూట్. అందుకే 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ని మనం ప్రీవియస్ కరెంట్ ప్లస్ ఓపెన్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తాము. అర్థమైందా? దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ ఎర్లియర్, రైట్? 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ ఓపెన్ అని, కరెంట్ దానికి న్యూ కరెంట్ అనేది 0 అయిపోతుంది. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ఎక్స్ట్రా కరెంట్ ఇన్స్టాంటేనియస్లీ. సో ఇప్పుడు ఐ సెడ్ ఆల్ ప్రాక్టికల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్పుట్స్. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. సో మీరు ఇలా హ్యాపీగా మంచి నిద్రలో ఉన్నారు. మీ బ్రదర్ వచ్చి, అంటే మీకంటే చిన్నవాళ్ళు అనుకుందాం, మీ తమ్ముడు వచ్చి మిమ్మల్ని లేపుతున్నారు, నిద్ర లేపుతుంటే మీరేం చేయొచ్చు? యూ మే కిక్ హిమ్, యూ డోంట్ వేకప్. మదర్ వచ్చి లేపినా సరే, నో అమ్మా నేను ఇంకొంతసేపు పడుకుంటా, ఒక 5 మినిట్స్ కావాలి, 10 మినిట్స్ కావాలి అంటారు. ఇది మీ ఓన్ న్యాచురల్ బిహేవియర్. సడన్ గా లేపితే మీరు లెగరు అనేది మీ ఓన్ న్యాచురల్ బిహేవియర్ అనుకుందాం. ఇప్పుడు సడన్ గా మీ బ్రదర్ వచ్చి ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు. ఒక ఫాదర్ వచ్చారు, అప్పుడు ఏం చేస్తారు? మీ ఫాదర్ రాగానే ఏం చేస్తారు? అలర్ట్ అవుతారు, ఇమీడియట్ గా లేస్తారు, ఎందుకంటే భయం ఉంటుంది కాబట్టి. లేదా ఒక హాట్ వాటర్ లేదా ఒక బకెట్ మగ్గుతో వాటర్ తీసుకొచ్చి మీ ఫేస్ మీద కొట్టాను అనుకోండి, అప్పుడేమవుతుంది? ఇమీడియట్లీ యూ వేకప్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ కాల్డ్ ఇంపల్సివ్. ఇంపల్సివ్ అంటే సడన్ గా ఇవ్వడం. సడన్ గా నేను వాటర్ తీసుకొచ్చి మీ ఫేస్ మీద కొట్టాను, ఇమీడియట్లీ యూ వేకప్ అండ్ సిట్, రైట్? మీరు సడన్ చేంజెస్ యాక్సెప్ట్ చేయరు ఫర్ ఆల్ ప్రాక్టికల్లీ ఎగ్జిస్టింగ్, బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ ఏంటమ్మా? ఇంపల్సివ్ ఇన్పుట్ అంటారు. ఇండక్టర్ కూడా అంతే. నార్మల్ గా ఉన్న ఇన్పుట్స్ వేటికి కూడా సడన్ చేంజ్ అనేది యాక్సెప్ట్ చేయదు. కానీ మీరు ఎప్పుడైతే ఇంపల్స్ అనే ఇన్పుట్ని ఇస్తారో, ఇంపల్స్ గురించి నేను చెప్తాను, అప్పుడు సడన్ చేంజెస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అసలు ఇంపల్స్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇంపల్స్. ఇంపల్స్ అంటే ఫస్ట్ ఒక పల్స్ తీసుకుంటాం మనం. ఈ పల్స్ యొక్క విడ్త్ 1 అనుకుందాం, హైట్ కూడా 1. అంటే ఏరియా ఎంత? 1. ఇప్పుడు నేను పల్స్ యొక్క విడ్త్ ని తగ్గిస్తాను, హైట్ పెరుగుతుంది. విడ్త్ ని 0 చేసేస్తాను, హైట్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్ అయిపోతుంది కదా. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇంపల్స్. ప్రాక్టికల్గా ఎగ్జిస్ట్ కాదు, కానీ ఐడియల్లీ ఇది ఇంపల్స్ అంటాం. 0కి ముందు ఉండదు, 0 తర్వాత ఉండదు, 0 దగ్గర మాత్రమే ఉంటుంది. ఇంపల్స్ del of t ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ఫర్ టైమ్ t ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. 0 దగ్గర తప్ప మిగతా అన్ని చోట్ల ఇది ఏమవుతుంది? ఫర్ టైమ్ t నాట్ ఈక్వల్ టు 0 ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, it is 0 only. Del of t equal to 0 for time t not equal to 0. Del of t equal to infinity at time t equal to 0. That is the condition, right? Got it? So what is the integration of impulse? Integration of minus infinity del of t dt. Okay, or integration of del of tau d tau. It is equal to 0. What is its integration? 0 కి ముందు దీని ఇంటిగ్రేషన్ ఎంత అవుతుందంటే 0. 0 తర్వాత ఎంత అవుతుందంటే ఇట్ విల్ బి 1, బికాస్ ద ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది వెరీ బేసిక్ మ్యాథ్. మీకు తెలియకపోతే డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇది రాకపోయినా సరే మీరు ప్రాబ్లమ్స్ చేయొచ్చు, వరీ కాకండి. ఇంపల్స్ అనేది డెల్ ఆఫ్ టీ దగ్గర ఇన్ఫైనైట్ ఉంటుంది. ఇది ఇంపల్స్ అనే సిగ్నల్ యొక్క మ్యాథమెటికల్ డెఫినేషన్.
ఇప్పుడు ఇలాంటి సిగ్నల్ తీసుకొచ్చి మన సిస్టమ్‌కి ఇచ్చారు. అంటే షాక్ లాంటి ట్రీట్మెంట్. సడెన్‌గా ఇన్ఫినిటీ ఇచ్చేసాం మనం. ఇప్పుడు ఏమవుతుంది? లెట్ అస్ సీ. ఇంపల్స్ సపోజ్ యువర్ డెల్ ఆఫ్ టీ ఈక్వల్ టు మీరే నాకు చెప్పాలి ఇప్పుడు. వీఎల్ ఆఫ్ టీ అనేది డెల్ ఆఫ్ టీ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. సో, మనకి కరెంట్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు చూడండి. వాట్ ఈస్ డెల్ ఐఎల్ ఆఫ్ టీ? ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫైనైట్ టు 0 మైనస్ డెల్ ఆఫ్ టీ dt ప్లస్ 0 మైనస్ టు 0 ప్లస్ డెల్ ఆఫ్ టీ dt. ఓకే. ఇక్కడ t ప్లేస్‌లో 0 ప్లస్ పెట్టాను నేను. అప్ టు 0 మైనస్ అండ్ 0 మైనస్ టు 0 ప్లస్ బోత్ ద కేసెస్. ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇంపల్స్ అప్ టు 0 అంటే ఇది 0నే. అంటే ఇండక్టర్ యొక్క ఇనీషియల్ కరెంట్ ఈ కేస్‌లో 0. మీరు డెల్ ఆఫ్ టీని తీసుకొచ్చి ఇండక్టర్‌కి అప్లై చేసినప్పుడు. కానీ 0 మైనస్ టు 0 ప్లస్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇంపల్స్ విల్ బి 1. సో, 1/L ఇంటూ 1. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఐఎల్ ఆఫ్ 0 మైనస్ అనేది 0 గానే ఉంటుంది. కానీ ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ ఎంతకి మారుతుందమ్మా? 1/L. నౌ ఎనర్జీ అనేది 0 మైనస్ దగ్గర 0. కానీ ఎనర్జీ అట్ 0 ప్లస్ విల్ బి హాఫ్ ఎల్ ఐ స్క్వేర్. నాట్ 0 కదా! సో, ఇప్పుడు వాట్ వి కెన్ సే ఈస్ ఇండక్టర్ కరెంట్ అనేది సడెన్‌గా మారొచ్చు. ఎప్పుడు మారుతుంది? మనం ఇంపల్స్ అనేది అప్లై చేసినప్పుడు. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఇక్కడి వరకు మొత్తం క్లియర్ అయితే వి కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే? ప్లీజ్ టెల్ మీ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్. ఆల్ క్లియర్ ఎవ్రీబడీ ప్లీజ్ రెస్పాండ్. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఒక్కసారి ఎవ్రీథింగ్ క్లియర్ అని చెప్పండమ్మా. ఎనీ డౌట్ ఆస్క్ మీ అదర్‌వైజ్ ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్. కమ్ ఆన్. మనకి మ్యాథ్స్ అంటే భయం అంటే కుదరదు. ఇంజినీరింగ్ నేర్చుకోవాలంటే మ్యాథ్స్ ఖచ్చితంగా రావాలి. మ్యాథమెటికల్‌గా చెప్పకుండా ఏదైనా సబ్జెక్ట్ జస్ట్ థియరీ ఓరల్‌గా చెప్పాననుకోండి, అది మిమ్మల్ని మోసం చేసినట్టు. ఇంజినీరింగ్ అంటేనే మ్యాథమెటిక్స్. యూ షుడ్ అనలైజ్ ద థింగ్స్. అసలు మ్యాథ్ ఎలా అప్లై చేయాలి? ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వేషన్. మెయిన్‌లీ నెట్వర్క్స్. ఓకే. చలో, చలో, చలో. గుడ్. ఇప్పుడు ఇది కెపాసిటర్‌కి అప్లై చేద్దాం. సో, ఇండక్టర్ కరెంట్ కెనాట్ చేంజ్ ఇన్‌స్టాంటేనియస్‌లీ ఫర్ ఆల్ ప్రాక్టికల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్‌పుట్స్. ఇట్ కెన్ చేంజ్ ఫర్ ఇంపల్స్ వోల్టేజ్ యాస్ ఎక్సైటేషన్. సిమిలర్‌లీ ఎనర్జీ. ఇది మనం డిస్కస్ చేసిన పాయింట్. ఇప్పుడు ఇదే రూల్ కెపాసిటర్‌కి కూడా అప్లై చేయొచ్చు. కెపాసిటర్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి? Vc equal to 1/c integral minus infinite to t current in the capacitor IC of t dt. సో, ఇక్కడ మీకేమొస్తుందంటే Vc of 0 plus equal to Vc of 0 minus అని వస్తుంది. ఇండక్టర్ EC of 0 plus equal to EC of 0 minus. సో, మనం ఇండక్టర్‌కి అప్లై చేసిందే కెపాసిటర్‌కి కూడా అప్లికబుల్. అలాగే ఇఫ్ ఇక్కడ IC అనేది డెల్ ఆఫ్ t అయితే నేను మళ్ళీ డెరైవ్ చేయట్లేదు. సేమ్ ఈక్వేషనే కదా! Vc of 0 minus అనేది 0. Vc of 0 plus equal to 1/c. అట్లాగే ఎనర్జీ ఇన్ ద కెపాసిటర్ ఈస్ 0. ఎనర్జీ ఇన్ ద కెపాసిటర్ at 0 plus equal to half CV square లో 1/2c joules. ఓకే. చలో. ఇది సో సేమ్ స్టోరీ. కెపాసిటర్
కెపాసిటర్ కరెంట్ కెనాట్ చేంజ్ ఇన్స్టంటేనియస్లీ ఫర్ ఎనీ ప్రాక్టికల్ ఎగ్జిస్టింగ్ ఇన్పుట్స్. ఎప్పుడు చేంజ్ అవుతాయంటే ఇంపల్స్ అనేది అప్లై చేసినప్పుడు మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక్కడ వరకు క్లియర్ అమ్మా ఎవ్రీబడి? జస్ట్ ఐల్ టేక్ సమ్ వాటర్. నెక్స్ట్ విల్ మూవ్ ఫర్దర్. సో ఇంకో హాఫ్ అన్ అవర్ మనం థియరీ మాత్రమే డిస్కస్ చేస్తాం. అసలు ప్రాబ్లమ్స్ జోలికి వెళ్ళాం. ఎందుకంటే ఈ థియరీయే మొత్తం నెక్స్ట్ 5 అవర్స్ రేపు ఎల్లుండి అన్ని డిస్కస్ చేసేదానికి ఈ థియరీయే బేస్. ఈ థియరీ కరెక్ట్‌గా తెలిస్తేనే మీరు ఏ ప్రాబ్లమ్ అన్నా సాల్వ్ చేయగలరు. సో అసలు ఆ ఇంపల్స్ కండిషన్స్ నెట్వర్క్‌లో ఎప్పుడొస్తాయంటే, ఇది మనం ఆల్రెడీ బేసిక్స్‌లో డిస్కస్ చేసాము. వైలేషన్ ఆఫ్ కేవీఎల్, కేసీఎల్ జరిగినప్పుడు ఇంపల్స్ వస్తుంది. కేవీఎల్ వైలేట్ అయినప్పుడు V/0 ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? ఇన్‌ఫైనైట్ కరెంట్ ఫ్లో అవుతుంది. కేసీఎల్ వైలేట్ అయినప్పుడు కరెంట్ సోర్స్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. ఎంటరింగ్ కరెంట్ I, లీవింగ్ కరెంట్ I అవ్వాలి కేసీఎల్ సాటిస్ఫై చేయాలంటే. రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంది. ఇన్‌ఫైనైట్ ఇంటూ I ఎంత అవుతుందమ్మా? ఇన్‌ఫైనైట్ ఇంటూ I విల్ గివ్ యూ ఇన్‌ఫైనైట్ వోల్టేజ్ కదా! సో కేసీఎల్, కేవీఎల్ ఎప్పుడైనా వైలేట్ అయితే నెట్వర్క్‌లో, కేసీఎల్, కేవీఎల్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఇంపల్సెస్ అనేవి నెట్వర్క్‌లో జనరేట్ అవుతాయి. అప్పుడే మీకు సిస్టమ్‌లో స్పార్క్స్ వస్తాయి. మీరు సడెన్‌గా ఏదైనా స్విచ్ ఆన్ చేసినప్పుడు స్పార్క్ రావడం గానీ, మీరు వెల్డింగ్ మెషిన్ దగ్గర స్పార్క్ కానీ, లేదా బయట చూస్తారు కదా! మూవీస్‌లో 2 వైర్స్ పట్టుకొని ఇలాగా వాళ్ళు టచ్ చేస్తూ ఉంటే మీకు స్పార్క్స్ వస్తాయి కదా! ఇవన్నీ వైలేషన్స్. కేవీఎల్ వైలేట్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడు ఈ స్పార్క్ వచ్చి ఆ కేవీఎల్‌ని ప్రొటెక్ట్ చేస్తది. అందుకే నేను ఫస్ట్ రోజే చెప్పాను. మన గాడ్ ఫాదర్ ఎవరంటే కిర్చాఫ్. కిర్చాఫ్ చెప్పిందే కరెక్ట్. దట్స్ ఇట్. సో సీ హియర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 నా దగ్గర ఒక ఆర్‌సీ సర్క్యూట్ ఉంది. ఏ ఆర్‌సీ సర్క్యూట్ సార్ అంటే పారలెల్ ఆర్‌సీ సర్క్యూట్. ఓకే. ఈ పారలెల్ ఆర్‌సీ సర్క్యూట్‌ని లెట్ us క్లోజ్ ద స్విచ్ ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 ప్లస్ దగ్గర ఈ ఫిగర్ ఎలా యాక్ట్ చేస్తుంది? కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుంది చెప్పు? At time t equal to 0 plus, how this capacitor will be acting? Capacitor will be acting like a షార్ట్ సర్క్యూట్ కదా! మనం ఇప్పుడే కదా డిస్కస్ చేసాం. స్విచ్ క్లోజ్ చేయగానే ఇమ్మీడియేట్‌లీ కెపాసిటర్ షార్ట్‌గా యాక్ట్ చేస్తుంది. ఓకే. ఎట్ టైమ్ టీ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. 0+ దగ్గర ఇండక్టర్ ఓపెన్, కెపాసిటర్ షార్ట్. ఇన్ఫినిటీ దగ్గర ఇండక్టర్ షార్ట్, కెపాసిటర్ ఓపెన్. ఈ పాయింట్స్ మీకు ఎప్పుడు మైండ్‌లో ఉండాలి. ఓకే. ఐ విల్ రిపీట్ అగైన్. 0+ ఇండక్టర్ ఓపెన్, కెపాసిటర్ షార్ట్. ఇన్ఫినిటీ ఇండక్టర్ షార్ట్, కెపాసిటర్ ఓపెన్. ఇప్పుడు షార్ట్ చేసేస్తే చూడండి, ఈస్ దిస్ వైలేషన్ ఆఫ్ కేవీఎల్ ఆర్ నాట్? వోల్టేజ్ సోర్స్‌కి అక్రాస్‌గా షార్ట్ సర్క్యూట్ ఉంటే V/0 ఎంత కరెంట్ ఫ్లో అవుతుందమ్మా? ఇన్‌ఫైనైట్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇన్‌స్టాంటేనియస్‌గా చార్జ్ అవుతుంది. ఎందుకంటే ఇది 0 ఇది V. వోల్టేజ్ పారలెల్‌లో డిఫరెంట్ ఉండలేదు కదా! కంపల్సరీ ఇట్ షుడ్ బి సేమ్ కాబట్టి ఇట్స్ టు సాటిస్ఫై ద కేవీఎల్ ఇమ్మీడియేట్‌లీ ఇంపల్స్ కరెంట్ విల్ బి జనరేటెడ్. సో దిస్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ కేవీఎల్. సో యూ విల్ గెట్ ఇంపల్స్. ఇంపల్స్ కరెంట్ విల్ బి జనరేటెడ్. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్‌లో కేసీఎల్, కేవీఎల్ వైలేట్ అయిన సిచ్యువేషన్స్‌లో మనకి ఇంపల్స్ అనేది జనరేట్ అవుతుంది. నౌ ఈక్వలెంట్ సర్క్యూట్స్. ఇప్పుడు చూడండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇండక్టర్‌ని ఎలా రీప్లేస్ చేయొచ్చు అనడానికి ఈక్వలెంట్ సర్క్యూట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. నా దగ్గర ఇండక్టర్ ఉంది L. దాంట్లో కొంచెం ఇనీషియల్ కరెంట్ ఉంది I0. ఓకే. So this is my IL of t, and this is my VL of t. ఓకే. సో ఇక్కడ ఇండక్టర్ యొక్క ఈక్వలెంట్ ఏంటి అంటే దిస్ ఈజ్ హౌ వి రీప్లేస్ ఇట్. మన సర్క్యూట్స్‌లో అన్ని ప్రాబ్లమ్స్‌లోని ఇండక్టర్‌ని ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు. కరెంట్ సోర్స్ I0
parallel with the inductance. నేను డెరివేషన్ చేయట్లేదు ఎందుకంటే ఇఫ్ యూ డూ డెరివేషన్స్ అండ్ ఆల్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం బికాస్ ఇట్ ఈస్ ఎ క్రాష్ బ్యాచ్ ఐ కెనాట్ హ్యావ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ టైం. ఓకే, ఇది ఇండక్టర్ యొక్క ఈక్వలెంట్ ఫర్ ఆల్ టైమ్ t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఈ ఫిగర్ చాలా 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ని మనం టైం t ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర డ్రా చేసాం అనుకోండి. 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ ఎలా యాక్ట్ అవుతుంది మీరు కామెంట్ చేయండి. 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది సార్ అంటారు. అంటే ఇప్పుడు ఇది I0 అవుతుంది. ఇండక్టర్ని మీరు ఓపెన్ చేశారు అనుకోండి, IL of 0 plus. Is it proved or not? మనం ఇందాక డిస్కస్ చేసిందే కదా, IL of 0 plus equal to I0 plus no current in the open circuit part. IL of 0 plus equal to IL of 0 minus plus 0. దాన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది కదా ఇది. ఈ I0 అనేది కరెంట్ పర్మనెంట్ కరెంట్ సోర్స్ కాదు. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఇనీషియల్ స్టోర్డ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఒక లోడ్ కనెక్ట్ చేస్తామో ఎనర్జీ అక్కడికి ఇచ్చేసి ఇది 0 అయిపోతుంది. లైక్ ఏ క్యాండిల్లో లైట్ కరిగిపోతూ అది 0 అయిపోతుంది కదా. అలాగే ఇక్కడ మనం రెసిస్టర్ కనెక్ట్ చేస్తే ఈ ఎనర్జీ అంతా రెసిస్టర్కి ఇచ్చేసి ఈ కరెంట్ సోర్స్ అనేది 0 అయిపోతుంది. డికేయింగ్ కరెంట్ సోర్స్ అంటాం. ఇప్పుడు అదే టైం t ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర డ్రా చేశారనుకోండి, ఇండక్టర్ 0 ప్లస్ దగ్గర ఓపెన్. ఈ సర్క్యూట్ ఇన్ఫినిటీ దగ్గర ఎలా ఉంటుంది? ఇన్ఫినిటీ దగ్గర జస్ట్ రీప్లేస్, ఇనిషియల్ వాల్యూస్ అసలు పట్టించుకోకండి. ఇన్ఫినిటీ దగ్గర జస్ట్ రీప్లేస్ విత్ ఏ షార్ట్ సర్క్యూట్. At time t equal to infinity, inductor acts like a short circuit. At time t equal to infinity, inductor acts like a short circuit. Got it? Now, ఇది ఇండక్టర్ ఈక్వలెంట్. ఇప్పుడు ఇండక్టర్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేద్దాం. ఇది వేరే ప్రాబ్లమ్స్లో మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఏం చెప్పానంటే మీకు కొన్ని బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ తెలియాలి. ఓకే, ఇంపల్స్ ఉందనుకోండి, దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అంటే 1. u ఆఫ్ t అంటే స్టెప్ ఫంక్షన్, దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s. అట్లాగే e పవర్ మైనస్ at, వాట్ ఈస్ u ఆఫ్ t, దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చి 1/s ప్లస్ ea. ఓకే, ఇండక్టర్ ఉంటే దాన్ని ఎలా రీప్లేస్ చేస్తాం మనం? sl. I0ని ఎలా రీప్లేస్ చేయొచ్చు అంటే I0 ఇంటూ ఫర్ t గ్రేటర్ దాన్ 0 ఇట్ ఈస్ I0/s. ఇది ఇండక్టర్ యొక్క లాప్లాస్ ఈక్వలెంట్. ఇప్పుడు అప్లై సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ హియర్. ఇది ఒక కరెంట్ సోర్స్, ఇది ఒక ఇండక్టెన్స్, రెండింటికి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయండి. యారో డైరెక్షన్ కిందకు ఉంది కాబట్టి నెగటివ్ టు పాజిటివ్. ఇది ఇంపిడెన్స్ అనుకోండి జెడ్, ఇది ఐ ఇంటూ జెడ్ ఏమవుతుంది? ఎస్ క్యాన్సిల్ అయిపోయి LI0 సిరీస్ విత్ SLS. సో దిస్ ఈస్ VL of S, IL of S. ఓకే, సో ఇది ఇండక్టర్ యొక్క ఈక్వలెంట్. అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటిలో ఏదో ఒక ఫిగర్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఏ ఫిగర్ యూజ్ చేయాలి సార్ అంటే 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో ఈ ఫిగర్ వాడతాం మనం. ఎప్పుడు వాడతాం? ఇఫ్ యూ హ్యావ్ ఇనీషియల్ కరెంట్ ఫర్ ఆల్ t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఇండక్టర్ ఈక్వలెంట్ ఈజ్ కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ ఇండక్టెన్స్. ఇప్పుడు డువాలిటీ రూల్ ప్రకారం దీనికి డువల్ ఏమవుతుందో మీరు చెప్పండి. ప్యారలల్కి డువల్ ఏంటి? సిరీస్. ఇండక్టర్కి డువల్ ఏంటి? కెపాసిటరు. కరెంట్కి డువల్ ఏంటి? వోల్టేజ్. సో కెపాసిటర్ యొక్క ఈక్వలెంట్ అనేది వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ ఏ కెపాసిటెన్స్. సో అది చూపిస్తాను. ఐ విల్ షో యూ దట్. ఫర్ కెపాసిటర్ రేపు ఖచ్చితంగా మీరు క్లాస్కి వచ్చే ముందు ఇవన్నీ రివైజ్ చేసుకుని రండి. అప్పుడే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్. ఇది ఖచ్చితంగా రివైజ్ చేయాలి రేపు. మన క్రాష్ బ్యాచ్ గ్రూప్లో నేను ఒక డ్రైవ్ లింక్ పెట్టాను నెట్వర్క్ అనాలిసిస్కి. అందులో మీకు ఒక 200 టు 250+ క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి థియరీ ఉంది, ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఆ పీడిఎఫ్ అనేది నేను రాసిన పీడిఎఫ్. సో ప్లీజ్ గో త్రూ దోస్ క్వశ్చన్స్. ఓకే, ఫర్ ప్రాక్టీస్ మీరు క్వశ్చన్స్ కావాలని అడిగారు కదా, అవి యూజ్ చేసుకోండి చాప్టర్ వైజ్. మీకు ఆ పీడిఎఫ్స్ చేసుకుంటే అసలు నెట్వర్క్స్లో ఇంకేమీ చేయట్లేదు. కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీ దగ్గర అంత టైం ఇన్వెస్ట్ చేయలేకపోతే ఓన్లీ ఈ పీడిఎఫ్సే ప్రాక్టీస్ చేయండి. ఇట్ ఆల్ అబౌట్ ద టైం మేనేజ్మెంట్. మీ దగ్గర ఎంత టైం ఉన్నది అనేది ఇంపార్టెంట్, హౌ యు ఆర్ డూయింగ్ ఇట్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ దిస్ సర్క్యూట్? V0 in series with capacitance. IC of t
Vc of t. Got it? So what is the Laplace transform of this? V naught by S 1 by SC ohms. Okay. So this is equal to, I'll explain it, don't worry. Okay. So listen here carefully. ఇప్పుడు this is my circuit. ఈ సర్క్యూట్కి దిస్ ఇస్ మై కెపాసిటర్ విత్ ఇనిషియల్ వోల్టేజ్ వి నాట్ కదా, ఇనిషియల్ వోల్టేజ్ వి నాట్లో ఇక్కడ మీకు ఈక్వలెంట్ ఏంటంటే వి నాట్ ఇన్ సిరీస్ విత్ ఏ కెపాసిటెన్స్. సో వి నాట్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, వి నాట్ బై ఎస్, కెపాసిటర్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 బై ఎస్సి. సో కెపాసిటర్ ఈక్వలెంట్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ ఏ కెపాసిటెన్స్. ఇప్పుడు సపోజ్ ఐ ఆస్క్ యూ ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0+, కెపాసిటర్ మీరు ఎలా రీప్లేస్ చేయాలి, అప్పుడు వోల్టేజ్ సోర్స్ని తీసుకోండి, సిరీస్లో కెపాసిటర్ 0+ దగ్గర ఎలా యాక్ట్ చేస్తుంది, షార్ట్ సర్క్యూట్. సో వాట్ ఈస్ యువర్ వి ఆఫ్ 0+, వి ఆఫ్ 0 మైనస్ ప్లస్ 0 పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది కదా. అదేవిధంగా ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎట్ ఇన్ఫినిటీ, కెపాసిటర్ విల్ బి రీప్లేస్డ్ బై ఓపెన్, కెపాసిటర్ విల్ బి రీప్లేస్డ్ బై open circuit. Got it? So at 0+, capacitor acts as a short circuit. At infinity, it will act like a open circuit, and these are the equivalents. ఇది Laplace, sorry, this is the, ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో వి నాట్ని వి నాట్ బై ఎస్ కింద, కెపాసిటెన్స్ని 1 బై ఎస్సీగా చేస్తాం. అసలు లాప్లాస్ ఎందుకు వేసుకోవాలి సార్ అంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి లాప్లాస్ హెల్ప్ తీసుకోవాలి. మీకు మోస్ట్లీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్లో లాప్లాస్ లేకుండానే సాల్వ్ చేయొచ్చు, ఏడబ్ల్యూ ఎగ్జామ్ రేంజ్కి అయితే. అదే గేట్ రేంజ్కి అయితే లాప్లాస్ ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిన పని వస్తుంది. 90% మీరు అన్ని క్వశ్చన్స్ని లాప్లాస్ పని లేకుండానే సాల్వ్ చేసేయచ్చు. 1-2 మోడల్స్లో నేను లాప్లాస్ ఉంటే ఎలా చేయాలనేది కూడా డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, చలో. సో దిస్ ఫినిషెస్ ద బేసిక్ థియరీ. ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం, మీరు కూడా ప్రాంప్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతానంటే, ఫ్రమ్ ద బేసిక్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఫస్ట్ పాయింటే ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0+, ఇండక్టర్ ఎలా పనిచేస్తుంది కామెంట్ చేయండి. 0+ దగ్గర ఇండక్టర్ ఎలా పనిచేస్తుంది, ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0+, ఇండక్టర్ యాక్ట్స్ యాజ్ రైట్ ఓపెన్ సర్క్యూట్, at infinity short circuit. కెపాసిటర్ at 0+, కెపాసిటర్ ఎలా పనిచేస్తుంది, at 0+, కెపాసిటర్ యాక్ట్స్ లైక్ ఏ షార్ట్, ఇండక్టర్ యాక్ట్స్ లైక్ ఏ ఓపెన్. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్, ఇండక్టర్ కరెంట్ కెనాట్ చేంజ్ ఇన్స్టాంటేనియస్లీ, కెపాసిటర్ వోల్టేజ్ కెనాట్ చేంజ్ ఇన్స్టాంటేనియస్లీ. సిమిలర్లీ దేర్ ఎనర్జీస్ దే కెన్ చేంజ్ ఫర్ ఇంపల్స్ ఎక్సైటేషన్. ఇంపల్స్ ఎప్పుడు అవుతుంది, వైలేషన్ ఆఫ్ కేసీఎల్ వస్తే ఇంపల్స్ వోల్టేజ్, వైలేషన్ ఆఫ్ కేవీఎల్ అక్కడైతే ఇంపల్స్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. లాస్ట్లీ వైలేషన్స్ ఆర్ డన్, కేసీఎల్ కేవీఎల్ ఆర్ డన్, ఇంపల్స్ కండిషన్స్ ఆర్ డన్. సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఇండక్టర్ ఈక్వలెంట్. మనం ఏం డిస్కస్ చేసాం, కరెంట్ సోర్స్ I0 ప్యారలల్ విత్ ఇండక్టెన్స్ అనేది ఇండక్టర్ యొక్క ఈక్వలెంట్ ఫర్ t > 0. మరి కెపాసిటర్ ఈక్వలెంట్ ఏంటి, వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ ఏ కెపాసిటెన్స్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ టిల్ నౌ. ఇప్పుడు లిజన్ హియర్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 డిఫరెంట్ వేస్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినర్ అడగచ్చు. ఫస్ట్ మోడల్ ఏంటంటే సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్. సోర్స్ ఫ్రీ సర్క్యూట్ అంటే ఏమీ లేదు, నెట్వర్క్లో స్విచ్ ఆపరేట్ అయ్యే వరకు సోర్స్ ఉంటుంది. నెట్వర్క్లో స్విచ్ ఆపరేట్ అయ్యే వరకు మనకి సోర్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు స్విచ్ ఆపరేట్ చేసిన తర్వాత సోర్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలో ఎనర్జైజ్ అయి ఉంది, సడన్గా నేను దాన్ని ఆఫ్ చేశాను. ఇది ఏమంటాం, దీన్ని సోర్స్ ఫ్రీ. సోర్స్ ఈజ్ రిమూవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్విచ్చింగ్ యాక్షన్. ఫర్ సోర్స్ తీసేస్తే దాని గురించి ఎందుకు సార్ చదవడం అంటే, మరి సోర్స్ తీసేసినా సరే ఇప్పుడు ఎల్ఈడి ఉంది, ఆఫ్ చేసినా కూడా స్లోగా ఆన్ అవుతుంది కదా. ఈ ఈ ప్రా ఈ టైంలో నేను చేయబెట్టాను అనుకోండి, ఏమవుతుంది. అట్లాగే నేను పవర్ తీసేసినా సరే నా సిస్టమ్ ఎంతసేపటికి జీరో అవుతుంది. నా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అది తెలుసుకోవాలి కదా.
సో ఈ టైంలో ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, దానికి వేరే అప్లికేషన్స్ ఉండొచ్చు మళ్ళీని. ఆ టైంలో మనకొచ్చే రెస్పాన్స్ బేస్ చేసుకొని, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఈ సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్‌ని కూడా మనం అనలైజ్ చేయాలి. ఓకే. సంథింగ్ బ్యాడ్ హాస్ హ్యాపెండ్. సడెన్‌లీ యూ హావ్ రిమూవ్డ్ ద సోర్స్. ఈ సోర్స్ తీసేసిన వెంటనే సిస్టమ్ జీరో అయిపోతుందా? అవ్వదు కదా! కొంచెం సేపు పడుతుంది. ఎంతసేపు పడుతుంది సిస్టమ్‌కి? ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బికమ్. సో డ్యూరింగ్ దట్ హౌ ఇట్ ఈస్ బిహేవింగ్? ఈస్ ఇట్ బిహేవింగ్ వియర్డ్‌లీ? ఆ టైంలో మనం మనకి సపోజ్ మనం రీడింగ్స్ తీసుకుంటున్నాం. ఎక్కడో ఒక ట్రాన్స్‌డ్యూసర్ ఉంది. ఆ ట్రాన్స్‌డ్యూసర్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీని, ఎనర్జీని ఎలక్ట్రికల్‌గా కన్వర్ట్ చేసి మనకిస్తుంది. మీరు ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్ పెట్టి మెజర్ చేస్తున్నారు. మెజర్ చేసినప్పుడు డ్యూరింగ్ ట్రాన్సియంట్ ఇట్ గివ్స్ యూ రాంగ్ ఆన్సర్. స్టడీ స్టేట్ ఇట్ విల్ గివ్ యూ రైట్ ఆన్సర్. మనకు తెలియాలి కదా! ఎంతసేపు పడుతుంది సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వడానికి. ఇది మన సిస్టమ్ సెట్లింగ్ టైమ్ అంటాం. మన ఏ టు డి, డి టు ఏ కన్వర్టర్స్‌లో కూడా మనం చదువుతాము. మీటర్స్‌లో ఎట్సెట్రా సెట్లింగ్ టైమ్. ఎంత టైం తర్వాత మీరు చూడొచ్చు రీడింగ్‌ని అనేదానికి. సో, అట్లాగే ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసేదేంటంటే, ఫస్ట్ మోడల్ ఈస్ సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్. ఈ సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్‌లో ఏమవుతుందంటే, ఇండిపెండెంట్ సోర్స్ రిమూవ్డ్ ఆఫ్టర్ స్విచ్చింగ్ యాక్షన్. స్విచ్చింగ్ యాక్షన్ అంటే స్విచ్ ఆపరేట్ చేసిన తర్వాత మన నెట్వర్క్‌లోంచి ఇండిపెండెంట్ సోర్స్‌ని మనం తీసేస్తాం. దీన్నే సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్ అంటాం. సో, ఈ కేస్‌లో ఏమవుతుంది? ఇండిపెండెంట్ సోర్స్ ఈస్ రిమూవ్డ్ ఆఫ్టర్ స్విచ్చింగ్ యాక్షన్. ఓకే. దిస్ ఈస్ వాట్ వి కాల్ సోర్స్ ఫ్రీ సర్క్యూట్. ఓకే. హియర్ మీకు అర్థం కావడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ఎల్ సర్క్యూట్ ఉంది. ఇది అర్థం కావడం కోసమే, మీకు బాగా గుర్తుపోవడం రిజిస్టర్ కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్యాడ్‌గా తీసుకోవద్దు. రెసిస్టర్, ఇండక్టర్ 2 ఉన్నాయి. సపోజ్ సోర్స్ అంటే పేరెంట్ అనుకుందాం. పేరెంట్ దగ్గర మనీ ఉంటుంది. మనీ ఈస్ ద ఎనర్జీ దే ఆర్ గివింగ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడం కోసం. సో, ఈ రెసిస్టర్ ఈస్ లైక్ ఎ బాయ్స్, ఇండక్టర్ అనేది గర్ల్స్‌లా లెక్క కాబట్టి ఎ బాయ్ అండ్ గర్ల్ కేమ్ ఔట్ ఆఫ్ ఎ హోమ్. వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర నుంచి బయటకొచ్చేసారు. బయటకొచ్చేసిన వెంటనే ఏమవుతుంది? పేరెంట్స్ దగ్గర నుంచి మనీ కట్ అయిపోయింది. ఓకే. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏం చేస్తారంటే, బాయ్ దగ్గర రెసిస్టర్ దగ్గర ఎటువంటి మనీ లేదు. ఎందుకంటే రెసిస్టర్ ఎటువంటి ఎనర్జీని సేవ్ చేయదు కదా! బట్ ఇండక్టర్ గర్ల్ దగ్గర కొంచెం గోల్డ్, మనీ ఇవన్నీ ఉన్నాయనుకుందాం. అంటే ఇండక్టర్ ఈస్ స్టోరింగ్ ద ఎనర్జీ కదా! ఇప్పుడు బాయ్ ఏం చేస్తారంటే, ఓకే. దే విల్ బి టేకింగ్ ఆల్ ద ఎనర్జీ ఫ్రమ్ హియర్. అంటే ఇండక్టర్ దగ్గర ఉన్న ఎనర్జీ మొత్తం ఎవరు తినేస్తారిప్పుడు? రెసిస్టర్ తినేస్తుంది. మరి ఇక్కడ ఉన్న గోల్డ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రొవైడ్ చేయగలదా అంటే లేదు కదా! ఆఫ్టర్ సమ్ టైమ్ వీళ్ళిద్దరూ ఈ స్టేజ్‌లో ఉంటారు. అంటే యూ అండర్‌స్టాండ్ ఇక్కడ ఉన్న ఎనర్జీ కంప్లీట్ అయిపోయాక రెసిస్టర్ మొత్తం ఎనర్జీ తినేసిన తర్వాత ఇండక్టర్‌లో ఎటువంటి ఎనర్జీ ఉండదు కాబట్టి సోర్స్ ఫ్రీ నెట్వర్క్‌లో ఆఫ్టర్ సమ్ టైమ్ ఎనర్జీ ప్రెజెంట్ ఇన్ ద నెట్వర్క్ విల్ బికమ్ 0. సపోజ్ అది రెసిస్టర్ అండ్ ఇండక్టర్ అవ్వచ్చు. The same boy with a different girl, capacitor, or the same boy with multiple girls, రెసిస్టర్. ఈ ఆల్ కేసెస్‌లో మనకి జరిగేది ఇదే. మళ్ళీ ఓన్లీ ఎల్‌సీ ఉందనుకోండి అది డిఫరెంట్ కేస్. మనం తర్వాత చూద్దాం. ఎల్‌సీలో ఏమవుతుందంటే ఇక్కడ రెసిస్టర్ లేనప్పుడు ఎల్ విల్ గివ్ టు సి, సి విల్ గివ్ టు ఎల్. దే విల్ బి ఎక్స్‌చేంజింగ్ విత్ ఈచ్ అదర్. దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్. ఓకే. సో, ఎవరు ఇక్కడ ఫుడ్ తినేదెవరు? రెసిస్టర్ మాత్రమే. రెసిస్టర్ లేకపోతే ప్యూర్‌లీ ఇండక్టర్, కెపాసిటర్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఎంత సేపైనా ఉంటుంది. ఓకే. ఇక్కడ నీకు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఈ సర్క్యూట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ టైమ్ t = 0 ప్లస్ ఇండక్టర్ ఏమవుతుందని చెప్పాను? ఓపెన్ సర్క్యూట్ అవుతుందని చెప్పాను. సపోజ్ నేను సోర్స్ సడెన్‌గా నెట్వర్క్‌లోంచి పీకేసాను. లేదా చార్జ్డ్ ఇండక్టర్‌ని సడెన్‌గా నెట్వర్క్‌లోంచి పీకేసాను. పీకిన వెంటనే మీకు స్పార్క్ వస్తది మీరు అబ్జర్వ్ చేసుకుంటే. ఎందుకొస్తుంది సార్ అంటే, సడెన్‌గా మీరు ఇండక్టర్‌ని సర్క్యూట్‌లోంచి పీకేస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ కరెంట్ సోర్స్ విత్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. కరెంట్ సోర్స్‌ని ఓపెన్ చేస్తే ఎంటరింగ్ కరెంట్ I0, లీవింగ్ కరెంట్ ఎంత? 0. కేసీఎల్ ఏమైపోతుంది ఇక్కడ? వైలేట్ అయిపోతుంది. సో, చార్జ్డ్ ఇండక్టర్‌ని సర్క్యూట్‌లోంచి ఎప్పుడు కూడా మనం పీకకూడదు. దానికోసమే సేఫ్టీకి పైన జంపర్స్ అని ఇస్తారు. ఆ జంపర్ పైన కనెక్ట్ చేసి అంటే షార్ట్ సర్క్యూట్ పాత్ కరెంట్‌కి ప్రొవైడ్ చేసే ఇండక్టర్‌ని మనం సర్క్యూట్‌లోంచి తీయాలి. అదే విధంగా కెపాసిటర్ చూడండి. ఎట్ 0 కెపాసిటర్ ఇలా ఉంది కదా! సపోజ్ ఈ 2 టెర్మినల్స్‌ని షార్ట్ చేసేసాననుకోండి. ఏమవుతుంది? V/0 ఇన్‌ఫైనైట్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా! అంటే ఇదేమవుతుంది? వయలేషన్ ఆఫ్ కేవీఎల్. మీరు కావాలంటే ఒక చార్జ్డ్ కెపాసిటర్ తీసుకొని మీరు చేయొద్దది చెప్తున్నాను. 2 వైర్స్‌ని ఇలా షార్ట్ చేసి చూడండి స్పార్క్ వస్తుంది. ఎందుకొస్తుంది?
voltage is getting shorted, violation of KVL, sudden change ki this is the equivalent. Charged capacitor మీరు ఎప్పుడు షార్ట్ చేయకూడదు, చార్జ్డ్ ఇండక్టర్ ని మనం ఎప్పుడు ఓపెన్ సర్క్యూట్ చేయకూడదు. Okay, so here in all source free circuits, energy present in the inductor and capacitor will be given to resistor. స్టడీ స్టేట్ లో అసలు నెట్వర్క్ లో ఎటువంటి ఎనర్జీ ఉండదు. ఏ ఎనర్జీ ఉంటుంది నెట్వర్క్ లో? స్టడీ స్టేట్ లో ఇన్ ద ఆల్ సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్ స్టడీ స్టేట్ ఎనర్జీ ఈజ్ జీరో. స్టడీ స్టేట్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు జీరో, right? So now let us understand, analyze the source free RL RC circuits. ఓకే, సో ఇప్పుడు సోర్స్ ఫ్రీ సర్క్యూట్స్ ని మనం అనలైజ్ చేద్దాం. తర్వాత అంటే 3 మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా ట్రాన్సియెంట్స్ నుంచి వచ్చేది. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే ఇనీషియల్ ఫైనల్ కండిషన్స్. స్విచ్ ఆపరేట్ చేసిన వెంటనే ఎలా పనిచేస్తుంది, స్టడీ స్టేట్ దగ్గర ఎలా పనిచేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసేది. థర్డ్ కండిషన్ ఏంటంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం సోర్స్ అప్లై చేసిన తర్వాత నెట్వర్క్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది థర్డ్ మోడల్. సో ఈ రోజు ఫస్ట్ మోడల్ అనేది మనం డిస్కస్ చేద్దాం. రేపు సెకండ్, థర్డ్ మోడల్స్ అనేవి మనం విల్ డూ ద ప్రాబ్లమ్స్. మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి ఏ మోడల్ నుంచి అన్న రావచ్చు. అన్ని మోడల్స్ కి మీరు ఈక్వలెంట్ సర్క్యూట్స్ బాగా గుర్తుపెట్టుకుంటే, ఇప్పటి వరకు నేను చెప్పిన బేసిక్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మీరు హ్యాపీగా ఏ ప్రాబ్లమ్ అన్నా సాల్వ్ చేయగలుగుతారు. బట్ వీ విల్ డూ అట్లీస్ట్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ ఇన్ దిస్. ఓకే, ఒక 50 క్వశ్చన్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, డిపెండింగ్ ఆన్ ద స్పీడ్ అండ్ ఆల్. నేను ఇచ్చిన మీకు పీడిఎఫ్స్ ఇచ్చాను కదా, అదేంటది దాని పేరు, గూగుల్ డ్రైవ్ ఫోల్డర్. అందులో ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. అరౌండ్ 100 క్వశ్చన్స్ ఆన్ ట్రాన్సియెంట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీసే కాదు, వాటిలో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సోర్స్ ఫ్రీ ఆర్ఎల్ సర్క్యూట్ అంటే నా దగ్గర ఒక రెసిస్టర్ ఉంది, ఇండక్టర్ ఉంది, this is my circuit at time t greater than equal to 0. ఓకే, ఇప్పుడు చూడండి సోర్స్ ఫ్రీ ఆర్ఎల్ సర్క్యూట్. ఓకే, సపోజ్ ఇందులో కరెంట్ ఐ ఆఫ్ టీ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇది సోర్స్ కాదమ్మా, ఇదేంటిది ఇనీషియల్ కరెంట్ మాత్రమే. ఇదేంటి మనకి ఇనీషియల్ కరెంట్. నేను డెరివేషన్ మొత్తం చేయట్లేదు బికాస్ ఇట్ ఇస్ ఎ క్రాష్. అగైన్ ఐఎమ్ సెయింగ్ దట్ కరెంట్ ఎంటర్స్ ఫ్రమ్ పాజిటివ్, లీవ్స్ ఫ్రమ్ నెగటివ్. కాబట్టి లూప్ ఈక్వేషన్ ఏమవుతుందో చెప్పండి. పాజిటివ్ టు నెగటివ్ మైనస్ విఎల్ మైనస్ విఆర్ ఈక్వల్ టు 0. సో విఎల్ అనేది ఎంత అవుతుంది? ఎల్ డిఐ బై డిటి minus I of t into R equal to 0. So di by dt plus R by L I of t equal to 0. di by dt plus R by L into I of t equal to 0. సో d by RL ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని సొల్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఫైనల్ గా I of t అనేది ఎలా వస్తుందంటే k e పవర్ మైనస్ t బై మైనస్ R by LT వస్తుంది. వేర్ k ఈక్వల్ టు ఇనీషియల్ కరెంట్. ఆ సర్క్యూట్ లో k ని ఫైండ్ అవుట్ చేసి చూస్తే మీకు ఫైనల్ గా I of t ఏమొస్తుందంటే I naught e పవర్ మైనస్ t బై 2 మైనస్ R by LT. We can write this equation as I of t into e power minus t by tau. ఇక్కడ tau అంటే ఏంటో చెప్తాను. Tau is equal to L by R or L equivalent by R equivalent. Units are seconds. We call this as a time constant. Time constant. ఇప్పుడు ఈ డెరివేషన్ నేను పూర్తిగా చేయలేదు, మీకు అర్థం కాకపోతే లీవ్ దట్ డెరివేషన్. బట్ ఇది ఈ ఫైనల్ కన్క్లూజన్ అనేది ఇంపార్టెంట్. ఒక సోర్స్ ఫ్రీ ఆర్ఎల్ సర్క్యూట్ లో అంటే ఇండక్టర్ నుంచి సోర్స్ పీకేసాక ఇండక్టర్ కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా 0 అవుతుంది, సడన్ గా 0 అయిపోదు. ఇది నేను చెప్పాలనుకున్న కన్క్లూజన్. సో వాట్ ఈస్ యువర్ విఎల్ ఆఫ్ టీ హియర్?
ఐఎల్ ఆఫ్ టీ వచ్చింది కదా నాకు. ఐ నాట్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. మరి విఎల్ ఆఫ్ టీ ఏమవుతుంది? ఎల్ డిఐ బై డిటి అప్లై చేయండి. మైనస్ ఐ నాట్ ఇంటూ ఆర్ ఈక్వలెంట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ వస్తుంది. వోల్టేజ్ నెగిటివే వస్తుంది ఇక్కడ. ఎందుకు నెగిటివ్ వస్తుందో ఎవరైనా చెప్పగలరా? కరెంట్ ఏమో మీరు దీనికి అప్లై చేసి చూడండి. ఎల్డిఏ బై డిటి ఏమవుతుంది? మైనస్ ఐ నాట్ బై టౌ అంటే ఎల్ బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ కదా. ఈ ఇంటూ ఎల్ కదా డిఏ బై డిటీలో. ఎల్ క్యాన్సిల్ అయ్యి మైనస్ ఇంటూ ఆర్ ఐ నాట్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ ఎందుకు వచ్చింది ఇది? సార్ నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే సార్, ఫర్ టైం టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఇప్పుడు సోర్స్ లేదు కాబట్టి రెసిస్టర్ ఫుడ్ ఎవరు పెడుతున్నారు? ఇండక్టర్ పెడుతుంది. ఫుడ్ పెట్టడం అంటే ఏంటి? డెలివర్ చేస్తుంది ఎనర్జీని. నేను పొలారిటీస్ ఎలా తీసుకున్నాను? కరెంట్ ఎంటర్స్ ఫ్రమ్ పాజిటివ్, లీవ్స్ ఫ్రమ్ నెగెటివ్ అని తీసుకున్నాను. ఎందుకంటే అది పాసివ్ ఎలిమెంట్ కాబట్టి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? డెలివర్ చేస్తే వోల్టేజ్ పొలారిటీ ఎలా ఉంటుందని చెప్పాను మీకు. నెగెటివ్ టు పాజిటివ్ ఉంటుంది కరెంట్ డైరెక్షన్. సో ఈ పొలారిటీస్ మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. రివర్స్ లో వస్తాయి పొలారిటీస్. అంటే ఇండక్టర్ డిశ్చార్జ్ చేసేటప్పుడు దాని పొలారిటీస్ అనేవి రివర్స్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. సో వై? బికాస్ ఇట్ ఈస్ డెలివరింగ్ ద ఎనర్జీ. కరెంట్ మామూలుగా ఎనీ పాసివ్ ఎలిమెంట్ బై డిఫాల్ట్ మనం ఎప్పుడు కరెంట్ పాజిటివ్ టు నెగిటివ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ నెగిటివ్ ఎందుకు వస్తుందంటే మన అజంప్షన్ రాంగ్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబ్జార్బింగ్ ఎనర్జీ. ఈ కేసులో ఏం చేస్తుంది? ఇది డెలివర్ చేస్తుంది ఎనర్జీని. ఇట్ ఈస్ డెలివరింగ్ ద ఎనర్జీ. వాట్ ఇట్? విఎల్ ఆఫ్ టీ ఈక్వల్ టు మైనస్ ఐ నాట్ ఇంటూ. సో ఓకే, అదే విధంగా మీరు ఎనర్జీ ఈఎల్ ఆఫ్ టీ కూడా ఫామ్ చేయొచ్చు. ఈఎల్ ఆఫ్ టీ ఈక్వల్ టు హాఫ్ ఎల్ఐ స్క్వేర్. హాఫ్ ఎల్ఐ స్క్వేర్ ఏమిస్తుంది? హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2t బై టౌ. టీ స్క్వేర్ అనేది 2t కదా. సో దట్ విల్ గివ్ యూ ఈ నాట్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఈ. వాట్ ఈస్ టౌ ఈ? టౌ బై టూ. ఓకే. 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 E power t square is 2t. That's what I'm saying. E power t square is equal to e power 2t. ఈ పవర్ టీ స్క్వేర్ని ఈ పవర్ 2tగా రాసుకోవచ్చు. ఇక్కడ టౌ ఈ అంటే ఈ 2ని కింద పెడితే టౌ ఈ వస్తుంది. టౌ ఈ అంటే ఎంత? టౌ బై 2. టైం కాన్స్టెంట్, ఎనర్జీ టైం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు టౌ బై 2. కరెంటు వోల్టేజ్ యొక్క టైం కాన్స్టెంట్తో పోలిస్తే ఎనర్జీ యొక్క టైం కాన్స్టెంట్ తక్కువ ఉంటుంది. ఎనర్జీ అనేది ఫాస్టర్ రేట్లో 0 అవుతుంది. మీకు ఫిగర్ డ్రా చేస్తే ఇలా వస్తుంది, చూపిస్తాను చూడండి. Say this one is I naught.
ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ అంటే కరెంట్ ఒక్కసారి మీరు సోర్స్ తీసేదాకా కరెంట్ ఇలా స్లోగా జీరో అయిపోతుంది. సో సపోజ్ ఇఫ్ యూ టేక్ ద వాల్యూ ఆఫ్ t ఈక్వల్ టు టౌ, 2 టౌ, 3 టౌ, 4 టౌ అండ్ 5 టౌ ఇవన్నీ తీసుకొని చూస్తే t ఈక్వల్ టు టౌ దగ్గర ఈ పవర్ మైనస్ టౌ బై టౌ ఎంత, ఈ పవర్ -1 అంటే 0.368 వస్తుంది. ఇక్కడ 2 టౌ దగ్గర 0.13 వస్తుంది. అంటే ఇక్కడ 63% పోతుంది, 36% మిగులుతుంది. అలాగే 3 టౌ దగ్గర 0.04 I0, ఇక్కడ 0.02 I0, ఇక్కడికి ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది, 0.006 I0. ఓకే, వాల్యూస్ చెక్ చేస్తాను. అవి e⁻−1 టు e⁻−2 వాల్యూస్. ఒక్కసారి నేను క్రాస్ చెక్ చేస్తున్నాను. అంతే సరిపోయిందా? సో ఇక్కడికి 96% ఎనర్జీ జీరో అయిపోతుంది, ఇక్కడికి 98% ఆఫ్ ద కరెంట్ పోతుంది, ఇక్కడికి ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. అందుకే 5 టౌని మనం స్టడీ స్టేట్ కండిషన్లో తీసుకుంటాం. అలాగే అదే వోల్టేజ్ తీసుకున్నారనుకోండి, వోల్టేజ్ ఇలా డికే అవుతుంది. దిస్ ఈస్ కరెంట్ IL of t. And what about energy? ఎనర్జీ యొక్క టైం ఫాస్ట్గా పడుతుంది అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎనర్జీ యొక్క టైం కాన్స్టెంట్ ఎంత అంటే టౌ బై. సో ఇలా మనకి టైం t ఈక్వల్ టు 0 నుంచి 5 టౌ లోపు కరెంట్, వోల్టేజ్, ఎనర్జీ అన్ని జీరో అయిపోతాయి. ఈ పార్ట్ని మనం ట్రాన్సియంట్ అంటాం, ఈ పార్ట్ని స్టడీ. సో ఇది ఇండక్టర్ యొక్క ట్రాన్సియంటరీ రెస్పాన్స్. ఒక్కసారి స్విచ్ పీకేసాక, సోర్స్ పీకేసాక మనకి కరెంట్ అనేది ఇలా జీరో అయిపోతుంది, వోల్టేజ్ ఇలా అవుతుంది, అండ్ ఎనర్జీ అనేది స్లోలీ ఇట్ విల్ బికమ్ జీరో. దట్స్ ఇట్. ఓకే Chandu, I think around 60. What will you do by knowing how many are in life? Okay. Generally, many students don't appear in the live classes. ఎందుకంటే నేను ఎన్నో ప్లాట్ఫామ్స్లో చూశాను కదా, 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 20 మంది లైవ్ వస్తారు. మీరు కూడా ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు మీ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి. అదే నార్మల్గా గేట్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉందనుకోండి, ఎవరు లైవ్లో కంటే ఎక్కువ రికార్డెడ్లోనే చూస్తారు. అది మోస్ట్ కామన్ నేచర్. బట్ లైవ్ క్లాసే ఎప్పుడు ఏంటంటే మనకి టైం తెలియకుండా కంప్లీట్ అయిపోతుంది. రికార్డెడ్‌లో ఎప్పటికప్పుడు మనం తర్వాత చూడొచ్చులే అనేది ఆన్ టైమ్ కంప్లీట్ చేసే అంత సిన్సియారిటీ చాలా తక్కువ మందికుంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఆర్ఎల్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఆర్‌సీకి కూడా నేను చెప్పిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే విధంగా ఆర్‌సీకి కూడా తీసుకోండి. ఆర్‌సీకి నేను డిరైవ్ చేయట్లేదు. ఐ హావ్ ఎ కెపాసిటర్. ఐ హావ్ ఎ రెసిస్టర్ అండ్ కెపాసిటర్. కెపాసిటర్ యొక్క సోర్స్ ఫ్రీ ఆర్‌సీ సర్క్యూట్‌లో కెపాసిటర్ యొక్క ఈక్వివలెంట్ ఏంటంటే ఇనీషియల్ వోల్టేజ్. ప్రతిసారి నేను ఇనీషియల్ వోల్టేజ్ అని స్పెసిఫై చేస్తున్నాను. ఎందుకంటే మీరు అది ఒక సోర్స్ అని కన్‌ఫ్యూజ్ కాకుండా. ఈ కరెంట్‌ని ఐసీ అనుకుందాం. ఈ కరెంట్‌ని ఐఆర్ అనుకుందాం. ఇది వి. వాట్ ఈస్ కేసీఎల్? ఐఆర్ ప్లస్ ఐసీ. దట్ ఈస్ వి బై ఆర్ ప్లస్ సి డివి బై డిటి. ఓకే. ఇది మీరు మొత్తం డిరైవ్ చేస్తే ఫైనల్‌గా ఏమొస్తుందంటే కెపాసిటర్ వోల్టేజ్ వీసీ ఆఫ్ టీ ఈక్వల్ టు V0 e power minus t by tau వస్తుంది. వేర్ టౌ ఈక్వల్ టు హియర్ ఆర్ ఈక్వలెంట్ ఇంటూ సి ఈక్వలెంట్. యూనిట్స్ ఆర్ సెకండ్. అండ్ కరెంట్ ఇన్ ద కెపాసిటర్ ఏమవుతుందంటే మీరు సి డివిసి బై డిటి చేసి చూడండి, -V0 బై
ఆర్ ఈక్వలెంట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ వస్తుంది. అట్లాగే ఇందులో ఎనర్జీ ఏమొస్తుందంటే హాఫ్ సివి స్క్వేర్ ఆఫ్ టీ చేస్తే హాఫ్ సివి నాట్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఈ వస్తుంది, వేర్ టౌ ఈ ఈక్వల్ టు టౌ బై టూ. ఓకే, సో ఇది మన కెపాసిటర్ యొక్క వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్. ఇక్కడ కెపాసిటర్లో ఏమవుతుందంటే కరెంట్ అనేది ఛార్జింగ్ టైంలో ఇలా ఫ్లో అవుతుంది, డిశ్చార్జింగ్ టైంలో అది డెలివర్ కాబట్టి రివర్స్లో ఫ్లో అవుతుంది. అందుకే కరెంట్ అనేది ఇక్కడ మనకి నెగటివ్ వచ్చింది, బికాస్ ఇట్ ఈస్ నాట్ అబ్జార్బింగ్ హియర్, ఇట్ ఈస్ డెలివరింగ్ ద ఎనర్జీ. గాట్ ఇట్? ఇప్పుడు లిజన్ హియర్. ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్. I have time constant L by R. What are the units for time constant L by R? L by R కి యూనిట్స్ ఏంటండి? టైం కాన్స్టెంట్ అన్నాను కాబట్టి సెకండ్స్. ఆర్సీకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. సో రెండింటికి రేషియో తీసుకోండి, L by R by RC. L upon R square C. The dimensionless. L will be having the units of R square C. Henry. అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ ఎగ్జామినర్ అడుగుతాడు ఆర్ స్క్వేర్ సి యొక్క యూనిట్స్ ఏంటి అంటారు. ఆర్ స్క్వేర్ యొక్క యూనిట్స్ ఏంటి? హెన్రీస్. అలాగే సమ్ టైమ్స్ ఈ విల్ ఆస్క్ యూ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎల్ అపాన్ ఆర్ స్క్వేర్. దీని యూనిట్స్ ఏమవుతాయమ్మా? సేమ్ యాజ్ కెపాసిటెన్స్, దట్ ఈస్ ఫారెడ్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆబ్జెక్టివ్ బిట్స్. ఓకే, కెపాసిటర్ యొక్క టైం కాన్స్టెంట్ ఏంటి మనకి? ఆర్సి. ఇండక్టర్ యొక్క టైం కాన్స్టెంట్ ఏంటమ్మా? ఎల్ బై ఆర్. గాట్ ఇట్? Now let us do one question based on finding the time constant. Just give me one moment, I will be back. ఇప్పుడు ఒక ప్రీవియస్ జెన్కో ట్రాన్స్కో క్వశ్చన్ చేద్దాం. డిటర్మైన్ ద టైం కాన్స్టెంట్. టైం కాన్స్టెంట్ డిరైవ్ చేస్తూ లెట్ us do some question. ఇది సోర్స్ ఫ్రీ సర్క్యూట్ అయితే కాదు, కానీ టైం కాన్స్టెంట్ కాన్సెప్ట్ మారదు. దిస్ ఈస్ గివెన్ ఇన్ వన్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ. ట్రై చేయండి హౌ టు ఫైండ్ ద టైం కాన్స్టెంట్ హియర్. Calculate. టూ బై త్రీ ఆర్సీ. ఓకే, చూడండి ఇక్కడ స్విచ్ అనేది క్లోజ్ అయింది. టైం కాన్స్టెంట్ మెజర్ చేసేటప్పుడు ఇండిపెండెంట్ సోర్స్ని ఎప్పుడు కన్సిడర్ చేయదు. ఇండిపెండెంట్ సోర్స్ని జీరో చేసేయండి. టైం కాన్స్టెంట్ మెజర్ చేసేటప్పుడు స్విచ్ క్లోజ్ అయితే క్లోజ్ చేయండి, ఓపెన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ స్విచ్ క్లోజే కదా అయింది. ఈ సోర్స్ని జీరో ఎందుకు చేశాను? వైల్ ఫైండింగ్ టౌ మేక్ independent source equal to 0. This is the concept. The R, ఇది 2R, ఇది C. Okay. Now from this side, what is R equivalent? From this side, what is R equivalent? R parallel with 2R. That is 2R by 3.
ఫ్రమ్ దిస్ సైడ్ మనం ఎప్పుడు ఆర్ ఈక్వలెంట్ కెపాసిటర్ పర్స్పెక్టివ్లో కానీ ఇండక్టర్ పర్స్పెక్టివ్లో కానీ కెపాసిటెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇటు నుంచి ఫైండ్ అవుట్ చేయకండి. ఓకేనా? రెసిస్టెన్స్ మెమరీ ఎలిమెంట్ ఎంత టైం కాన్స్టెంట్ ఎంత రెసిస్టెన్స్ చూస్తుంది. అట్లాగే ఇక్కడ నుంచి చూస్తే సి ఈక్వలెంట్ ఎంత సి. టౌ అనేది ఫార్ములా ఏంటండి? ఆర్ ఈక్వలెంట్ ఇంటూ సి ఈక్వలెంట్. సో 2 టైమ్స్ ఆర్ ఇంటూ ఆర్ బై 3 ఇంటూ సి. 2 by 3 into R into C. Got it? That is 2 by 3 RC. Very good. Who has given the answer? Yeah, Yashwant and Shiva. Very good. Chalo, let's move. ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ఫైండ్ అవుట్ చేయండి టైం కాన్స్టెంట్. డిటర్మైన్ టౌ. Okay, please listen. Please listen. Read this. ఇది ట్రై చేయండి అమ్మా, ఇక్కడ మీరే సాల్వ్ చేయాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. 5 ఫస్ట్లీ ఇక్కడ నేను ఎప్పుడు ఆల్ ఇండక్టర్స్ని ఒక సైడ్ చూడాలి, ఆల్ రెసిస్టర్స్ని ఒక సైడ్ చూడాలి. సో నేనేం చేస్తానంటే సిరీస్లో ఉన్నాయి కదా ఈ రెండు, ఎక్స్చేంజ్ చేసేయచ్చు. మనం సిరీస్లో పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి అటు ఇటు రాసుకున్న ప్రాబ్లం లేదు. ఫస్ట్ స్విచ్ ఓపెన్ చేసేయండి. స్విచ్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇదొక 2, ఇదొక 2, ఇది 1. అట్లాగే ఇండక్టర్ పార్ట్ ఏంటి మనకి 9 హెన్రీ, ఇదెంతమ్మా 2 హెన్రీ అండ్ 2 హెన్రీ. ఇక్కడ నుంచి చెప్పండి ఇండక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఈక్వలెంట్ ఎంత. ఇటు నుంచి చూద్దాం. స్విచ్ సోర్స్ తీసేసాం కదా, సో ఈ రెండే ఉంటాయి మనకి 3. ఎల్ ఈక్వలెంట్ 9 ప్లస్ 2 ప్యారలల్ విత్ 2 10 కదా ఇటు నుంచి చూస్తే. సో టౌ అనేది ఎంత అవుతుంది ఫార్ములా ఎల్ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్ కదా. సో ఎల్ ఈక్వలెంట్ బై ఆర్ ఈక్వలెంట్ ఈజ్ 10/3 సెకండ్స్. అంటే ఈ సిస్టమ్ ఎప్పుడు స్టడీ స్టేట్కి వస్తుంది 50/3 సెకండ్స్కి. గుడ్, వెరీ గుడ్ వెంకటేష్, నైస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. రేపు ఖచ్చితంగా మీరు థియరీ అనేది రివైజ్ చేసుకునే రండి. రేపు సండే కనుక క్లాస్ ఏమైనా 8కి పెడదామా, మన గ్రూప్లో డిస్కస్ చేద్దాం అది. ఓకే, మీకు ఇబ్బంది లేకపోతే వీ విల్ స్టార్ట్ ఎట్ 8, అదర్వైజ్ 7కే మనం యాజ్ ఇట్ ఈస్ స్టార్ట్ చేద్దామన్నా నాకు ఓకే. చూడండి, ఇంకొక విషయం ఏంటంటే మన క్రాష్ బ్యాచ్లో మీకు అనుకున్న టైంకి సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం, అందులో డౌటే లేదు. సబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి అటు ఇటు చేంజ్ అవ్వచ్చు.
డిపెండ్స్ ఆన్ ద ఫ్యాకల్టీ. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, "సార్ ఫస్ట్ మెషిన్ స్టార్ట్ చేసేస్తే అది హై వెయిటేజ్ సబ్జెక్ట్ కాబట్టి మాకు ఎక్కువ హెల్ప్ అవుతుంది సార్" అని చెప్పారు. అది నేను ప్లాన్ చేస్తాను. ఐ విల్ గివ్ యూ దట్. ఇంకొకటేంటంటే మేబీ 1, 2 టీచర్స్ మే చేంజ్ ఆల్సో. బట్ మీకు మీకు క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ విల్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్. నేను ఏదైతే ప్రామిస్ చేశానో దట్ యూ బిలీవ్ ఇన్ మీ, దట్స్ ఇట్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీస్ అండ్ ఆల్ ఫ్యూ చేంజెస్ మే హ్యాపెన్. బట్ స్టిల్ యువర్ షెడ్యూల్ అనేది మీకు డిస్టర్బ్ కాకుండా మీకు 15థ్‌కి నేనేదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్డ్ బేస్‌లో సిలబస్ అయితే 100% కంప్లీట్ అవుతుంది. 3 ఎలా వచ్చిందంటే చూడండి. ఈ వోల్టేజ్ సోర్స్‌ని పీకేసాం. అంటే ఓపెన్ ఇక్కడ స్విచ్ పైకుంది కదా! పైకంటే ఏంటి? ఓపెన్ చేస్తున్నట్టు. తీసేస్తే ఏమవుతుంది? ఇది 2, ఇది 1, ఈ 2 ఎక్స్‌చేంజ్ చేసాం. ఇప్పుడు ఇందులో కరెంట్ ఏం ఫ్లో అవునప్పుడు ఈ రెసిస్టర్‌ని నెగ్లెక్ట్ చేసేయొచ్చు కదా! మరి ఇటు నుంచి చూస్తుంటే రెసిస్టెన్స్ ఎంతుంది? 1 + 2 3 కదా! రైట్ యశ్వంత్? ఇది 1 ఓము, ఇది 3 ఓం. ఈ 2 ఎక్స్‌చేంజ్ చేశాను నేను. పక్క పక్కనే ఉన్నాయి కదా! R1 + R2 అన్నా, R2 + R1 అన్నా సేమే కదా! ఎందుకంటే నేనేం చేయాలి? ఆల్ రెసిస్టర్స్‌ని ఒక సైడ్ చూడాలి. ఆల్ ఇండక్టర్స్‌ని ఒక సైడ్ చూడాలి. ఒకవేళ మీ సర్క్యూట్‌లో ఇక్కడ ఒక ఇండక్టర్, ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక ఇండక్టర్, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉందనుకోండి. ఆ కేస్‌లో అసలు మనం టైమ్ కాన్స్టెంట్ డైరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయలేము. ఎందుకంటే మల్టిపుల్ టైమ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. మనం లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్స్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆల్ దీస్ కమ్స్ అండర్ హియర్ ఫస్ట్ ఆర్డర్ కైండ్ ఆఫ్ సర్క్యూట్స్ ఓన్లీ. చలో! ఇప్పుడు ఈ క్వెషన్ చూద్దాం. ఎనీ ట్రాన్సియెంట్ క్వెషన్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో ఎలా చేయొచ్చనేది నేను ఒకటే ఫార్ములా అమ్మా. అసలు ట్రాన్సియెంట్ అనేది ఇప్పటి వరకు నేను చెప్పిన థియరీ మీకు గుర్తుపెట్టుకోగలిగితే ఎంతో ఈజీ. సింపుల్ ఒక ఫార్ములా ఏస్తే ఆన్సర్ వచ్చేస్తది. కాకపోతే మీరు ఈక్వివలెంట్ సరిగ్గా తెలియాలి. ఏ ఫిగర్ వేయాలి అనేది మీకు తెలియాలి. అంతే. దట్స్ ఇట్. ఓకే. రీడ్ దిస్ క్వెషన్. ఐ విల్ ఓన్లీ డూ. మీరేం చేయొద్దు. ఫస్ట్ క్వెషన్ కదా! హ్యాపీగా కూర్చొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకేమి చేయొద్దు. సో రీడ్ దిస్ క్వెషన్. ద నెట్వర్క్ షోన్ ఇన్ ద ఫిగర్ స్విచ్ ఈస్ క్లోజ్డ్. Switch is closed for long time అండ్ ఓపెన్డ్ ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0. స్విచ్ అనేది ఒక లాంగ్ టైమ్ వరకు క్లోజ్ అయ్యి ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0 దగ్గర అది ఓపెన్ అయింది. ఒకవేళ అలా జరిగితే డిటర్మైన్ ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ ఐఎల్ ఆఫ్ టీ అండ్ టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే ఏ క్వెషన్‌లో అయినా సరే మీరు ఒక పని ఖచ్చితంగా చేయాలి. అదేంటంటే స్విచ్ ఆపరేట్ అవ్వడానికి ముందు, స్విచ్ అనేది ఆపరేట్ అవ్వడానికి ముందు ఇండక్టర్ ఉంటే కరెంట్ నోట్ చేసుకోవాలి. కెపాసిటర్ ఉంటే వోల్టేజ్ అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ ఈక్వల్ టు ఐఎల్ ఆఫ్ 0 మైనస్. వీసీ ఆఫ్ 0 ప్లస్ ఈక్వల్ టు వీసీ ఆఫ్ 0 మైనస్. ఇండక్టర్ కరెంట్ అనేది ఇన్‌స్టాంటేనియస్‌గా చేంజ్ అవ్వదు. వోల్టేజ్ అవుతుంది. కెపాసిటర్ వోల్టేజ్ అనేది చేంజ్ అవ్వదు. కరెంట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి. ఇన్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 మైనస్ ఫైండ్ ఇనీషియల్ current in inductor, comma, voltage in capacitor. ఇది ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లమ్‌లోని మీరు ఖచ్చితంగా చేయాల్సింది. 0 మైనస్ దగ్గర ఇవి కంపల్సరీ చేయాలి. ఓకే. ఫస్ట్ ఇప్పుడు 0 మైనస్ దగ్గర 0 మైనస్ దగ్గర మనం ఫైండ్ ఔట్ చేద్దాం. 0 మైనస్ దగ్గర అంటే స్విచ్ అనేది 0 దగ్గర ఓపెన్ అయింది కదా! 0 మైనస్ దగ్గర ఎగ్జామినర్ లాంగ్ టైమ్ అన్నాడు కదా! లాంగ్ టైమ్ ఎప్పటినుంచో స్విచ్ క్లోజ్ అయ్యే ఉంది. అంటే 0 మైనస్ దగ్గర నెట్వర్క్ ఎలా ఉంటుంది? 0 అంటే స్విచ్ ఆపరేట్ చేయడానికి కొంచెం ముందు మన నెట్వర్క్ ఎలా ఉంటుంది? నెట్వర్క్ ఈస్ ఇన్ స్టడీ స్టేట్. నెట్వర్క్ ఈస్ ఇన్ స్టడీ స్టేట్. So inductor will be replaced by short circuit. Inductor will be replaced by short circuit.
ఇప్పుడు దిస్ కరెంట్ ఈస్ ఇండక్టర్ ఇనీషియల్ కరెంట్. సో దిస్ కరెంట్ ఇక్కడ ఎప్పుడైతే షార్ట్ ఉంటుందో ఇందులో ఎటువంటి కరెంట్ ఫ్లో, ఇందులో కూడా ఎటువంటి కరెంట్ ఫ్లో, మొత్తం కరెంట్ ఎందులో ఫ్లో అవుతుంది. సో వాట్ ఈస్ IL of 0 minus? It is equal to IL of 0 plus. Okay. Inductor current cannot change instantaneously. IL of 0 plus equal to IL of 0 minus. So this value is equal to 2. ఓకే. సో ఫస్ట్ పాయింట్ వరకు అందరికీ క్లియర్ అమ్మా? స్టెప్ బై స్టెప్ వెళ్దాం. థ్యాంక్స్ లోకేష్. ఓకే, ఫస్ట్ పాయింట్ వరకు అందరికీ క్లియర్ కదా. ఇప్పుడు ఫర్ t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఏమవుతుందో చూద్దాం. t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 నేను ఏం చేస్తున్నాను, I opened this switch. ఈ స్విచ్ని పీకేశాను. పీకేస్తే ఏమైందో చూద్దాం. ఇందులో ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వదు, ఎందుకంటే కరెంట్ ఎంటరింగ్ ఇస్ 2, లీవింగ్ ఇస్ 2. సో 2 ఇలా వెళ్ళి 2 ఇలా వస్తుంది. ఇందులో ఎటువంటి కరెంటు మనకి ఫ్లో కాదు. సో ఈ పార్ట్ అనేది ఏమవుతుంది, ఈ సోర్స్ ఇక్కడికి ఎటువంటి ఎనర్జీ ఇవ్వట్లేదు. ఈ సోర్స్కి 3 చిల్డ్రన్ ఉంటే ఇప్పుడు మొత్తం ఎనర్జీ అంతా ఎవరు తీసుకుంటున్నారు, ఒకరే చిల్డ్రన్ తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసరికి వీళ్ళని ఏమంటాం మనం, సోర్స్ ఫ్రీ సర్క్యూట్. సోర్స్ ఫ్రీ సర్క్యూట్ లో ఫర్ t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఇండక్టర్ యొక్క ఈక్వలెంట్ అసలు ఫిగర్ డ్రా చేయాల్సిన పని లేదు, మనం డైరెక్ట్ గానే చెప్పొచ్చు. ఇది చూసి టైం కాన్స్టెంట్ అని మీకు అర్థం కావడం కోసం ఫిగర్ డ్రా చేస్తున్నాను. ఇండక్టర్ ఈక్వలెంట్ ఎంత అంటే I0. ఇక్కడ కరెంట్ సోర్స్ ఇది I0. I0 ఎంత వచ్చింది మనకి, 2 కదా. ప్యారలల్ విత్ ఇండక్టెన్స్ ఎంత, 4 హెన్రీ. దిస్ ఈస్ 20. సో దిస్ ఈస్ యువర్ సర్క్యూట్ ఫర్ t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇది కరెంట్ ఇన్ ద ఇండక్టర్. మీరే చెప్పండి, L ఈక్వలెంట్ ఎంత, ఇక్కడ ఇనీషియల్ కరెంట్ని మర్చిపోండి. L ఈక్వలెంట్ 4, R ఈక్వలెంట్ ఎంత 20, టౌ ఎంత 4/20, 5 సెకండ్స్ కదా, 1/5 సెకండ్స్. దెన్ IL ఆఫ్ t డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా, I0 ఎంత మనకి 2 e పవర్ మైనస్ t/టౌ ఎంత 1/1/5, 5t. డైరెక్ట్ వాట్ ఈస్ ద ఫార్ములా, I0 e పవర్ మైనస్ t/టౌ. ఇక్కడ మనకి ఎగ్జామినర్ ఒకవేళ అప్పుడప్పుడు ఏం చేస్తారంటే 0+ దగ్గర అడుగుతాడు. 0+ దగ్గర అడిగితే ఇదే ఫిగర్ డ్రా చేస్తారు, కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తారు. ఈ సర్క్యూట్ 0+ దగ్గర ఎలా పనిచేస్తుంది, సేమ్ సర్క్యూటే, కానీ ఈ పార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇండక్టర్ యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్. కరెంట్ సోర్స్ అలాగే ఉంటుంది, అంటే ఇనీషియల్ కరెంట్, కానీ ఇండక్టర్ ఏమైపోతుంది, ఓపెన్ అయిపోతుంది. అడగలేదు, అడిగితే చెప్తున్నాను. ఇఫ్ ఎగ్జామినర్ ఆస్క్ యూ, దిస్ ఈస్ ద కండిషన్, దిస్ ఈస్ ద ఫిగర్ at 0+. ఫర్ నాలెడ్జ్ సేక్ ఐఎమ్ సేయింగ్. అంటే ఇక్కడ చూడండి, 0- దగ్గర చూసుకుంటే రెసిస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ 0- దగ్గర ఇక్కడ కరెంట్ 0నే, 0+ దగ్గర కరెంట్ 0నే, చేంజ్ కావట్లేదు. మరి వోల్టేజ్ సార్ అంటే చూడండి 220 ఎంత వోల్టేజ్ వస్తుంది. సో రెసిస్టర్కి చూడండి, రెసిస్టర్లో ప్రీవియస్గా కరెంట్ 0, కానీ 0+ దగ్గర ఏమవుతుంది, కరెంట్ చేంజ్ అవుతుంది, వోల్టేజ్ చేంజ్ అవుతుంది. ప్యారలల్లో ఇక్కడ కూడా నాకు వోల్టేజ్ వస్తుంది. కేవలం ఇండక్టర్ కరెంట్ మాత్రమే ఇన్స్టాంటేనియస్గా చేంజ్ కాదు, మిగతావన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఒకవేళ ఇండక్టర్ మిగతావి చేంజ్ అవ్వకపోతే ఎంట్రింగ్ కరెంట్ ఏమో 2 అవుతుంది, లీవింగ్ కరెంట్ 0, KCL వైలేట్ అయిపోతుంది కదా. ఇది చేంజ్ అవ్వకపోతే వోల్టేజెస్ ఈక్వల్ అవ్వవు కదా. సో మనం KVL స్టెబిలిటీ ఆఫ్ ద సర్క్యూట్ కోసం
కేసీఎల్ కేవీఎల్ సాటిస్ఫై చేయడం కోసం ఇండక్టర్లో వోల్టేజ్, రెసిస్టర్లో కరెంటు, రెసిస్టర్లో వోల్టేజ్ అన్నీ చేంజ్ అవుతాయి. ఏది చేంజ్ కాదు, కేవలం ఇండక్టర్ కరెంట్ మాత్రమే 0+ దగ్గర 0- దగ్గర సేమ్ ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒక్కసారి క్విక్గా చూడండి. ఫస్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం 0- దగ్గర ఇండక్టర్లో అయితే కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి, కెపాసిటర్లో అయితే వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఇండక్టర్ సర్క్యూట్ కాబట్టి 0- దగ్గర మనం ఇండక్టర్ని షార్ట్ చేసాం, ఎందుకంటే 0- దగ్గర లాంగ్ టైం అంటే స్టడీ స్టేట్లో ఉంది కాబట్టి షార్ట్ చేసి ఇనీషియల్ కరెంట్ తీసుకున్నాం. మనకి తెలిసింది ఏంటి, ఇండక్టర్ కరెంట్ కెనాట్ చేంజ్ ఇన్స్టాంటేనియస్లీ కాబట్టి 0+ అండ్ 0- వాల్యూస్ ఆర్ సేమ్. ఇలా వచ్చేసింది ఈ వాల్యూ. ఇప్పుడు T greater than equal to ఈ స్విచ్ ఓపెన్ చేశాక ఈ పార్ట్కి సోర్స్ ఎటువంటి ఎనర్జీ ఇవ్వట్లేదు కాబట్టి ఈ పార్ట్ని మనం ఏమంటాం, సోర్స్ ఫ్రీ సర్క్యూట్ అంటాం. సో సోర్స్ ఫ్రీ సర్క్యూట్లో ఇండక్టర్ని ఎలా రీప్లేస్ చేయొచ్చు, కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ ద ఇండక్టెన్స్. గాట్ ఇట్. నౌ వాట్ ఈస్ L equivalent here? 4. R equivalent here 10, 20. Tau L/4/20, 1/5. Then what is IL of T? Total current into e power minus 5t. I0 e power minus 5t. సపోజ్ ఇఫ్ యూ డ్రా ఇట్ అట్ 0+, ఇది అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్కి ఇండక్టర్ని మనం ఏం చేయాలి అప్పుడు, ఓపెన్. ఇన్ఫినిటీ దగ్గర అడిగితే ఇండక్టర్ మనం మొత్తానికి 0 అయిపోతుంది. చూడండి, ఇది ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ కదా, ఇన్ఫినిటీ దగ్గర ఇది 0 అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్. ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ 10 సార్లు రిపీట్ అవుతుంది, అంటే 10 డిఫరెంట్ వేస్లో ఎగ్జామ్లో ఇంక ఇదే మోడల్. మన ట్రాన్సియంట్స్లో సోర్స్ ఫ్రీలో 90% వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఈ ఫార్ములా బేస్ చేసే వస్తాయి. సో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే. ఎస్ లోకేష్, ప్రతి క్వశ్చన్లోనే ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అంటే ఏం లేదమ్మా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్నే మనం ఫస్ట్ ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ అని చెప్తాం. ఎప్పుడైతే ఇండక్టర్ పార్ట్ రెసిస్టర్ పార్ట్ సెపరబుల్ ఉంటుందో అవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్సే. మీరు రెడీ అయితే నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను, డౌట్స్ ఉంటే చెప్పండి, అడగండి, ఫీల్ ఫ్రీ, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. T = 0- దగ్గరే ఎందుకు సార్ తీసుకోవాలంటే చూడండి, 0 తర్వాత చూడండి, 0 తర్వాత మీకు ఏమవుతుంది, ఈ సర్క్యూట్లో ఉంటుంది. ఈ సర్క్యూట్లో ఆల్రెడీ ఉన్న మెమరీ నాకు ఎలా తెలుస్తుంది మరి, 0- దగ్గర ఫైండ్ అవుట్ చేస్తేనే కదా ఇందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కరెంట్ ఎంత అనేది తెలుస్తుంది. ఎగ్జిస్టింగ్ కరెంట్ బేస్ చేసుకునే కదా రెస్పాన్స్ అంతా డిసైడ్ అవుతుంది. అందుకని మనం 0- దగ్గర రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే స్విచ్ ఒక్కసారి ఓపెన్ చేసేసిన తర్వాత సర్క్యూట్ మారిపోయింది. మరి ప్రీవియస్‌గా ఎంత ఉంది అనేది నాకు ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ దాన్ని బట్టే కదా మొత్తం అనాలిసిస్ డిపెండ్ అవుతుంది ఇక్కడ. ఇండక్టర్ కరెంట్ ఆఫ్ నెక్స్ట్ వాల్యూ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ప్రీవియస్ వాల్యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా చెప్పండి, నో ప్రాబ్లం, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. నైంటీ 99% పవన్. ఓకే. ఇంపల్సివ్ కండిషన్ అక్కరైతే తప్ప ఇంకా ఏ కండిషన్‌లో అన్నా IL of 0+ ఈజ్ ఈక్వల్ టు IL of 0-, VC of 0+ ఈక్వల్ టు VC of 0-. అదే కదా మనం థియరీలో డిస్కస్ చేసింది. కెన్ ఐ మూవ్ అహెడ్? ఇప్పుడు ఒక నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఓకే. సింపుల్ క్వశ్చన్. Determine V of 0+ for T greater than V of T or 1 minute. I'll change the question completely. Determine IL of T for T greater than equal to 0. T greater than equal to 0లో నాకు ఇండక్టర్లో వచ్చే కరెంట్ ఏంటి?
సో కెన్ ఐ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం? మీరు చేయాల్సింది ఏ క్వశ్చన్ కన్నా రెండే స్టెప్స్. ఏం స్టెప్స్? ఫిగర్స్ కూడా డ్రా చేయాల్సిన పని లేదు. టైం కాన్స్టెంట్ స్విచ్ ఆపరేట్ చేశాక టైం కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయండి. దానికి ముందు ఇనీషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. I0 e⁻ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ప్లీజ్ ట్రై దట్. ఓకే. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఈ డైరెక్షన్ మీకు చెప్పేస్తది. ఈ డైరెక్షన్ ఎలా ఉంది? నార్మల్‌గా స్టేట్మెంట్‌లో ఇస్తాడు. ఇవ్వకపోయినా చూడండి ఈ డైరెక్షన్ ఎలా ఉంది మనకి? 1 నుంచి 2కి మూవ్ అవుతుంది స్విచ్ అనేది. కదా! ఇది కిందకి తీసుకొస్తున్నామంటే ఇక్కడి నుంచి ఇక్కడికొస్తుంది. సో, ఫస్ట్‌లో స్విచ్ 1 దగ్గరుంది. తర్వాత స్విచ్ 2 దగ్గరికి మూవ్ అయింది. సో, ఫస్ట్ ఏం చేయాలి మనం? ఏ క్వెషన్ కన్నా కామన్‌గా చేసేది ఒకటే కదా! 0 మైనస్ దగ్గర నెట్వర్క్ అనేది ఎలా ఉంటుంది? స్టడీ స్టేట్‌లో ఉంటుంది. సో, ఇది 5, ఇది 8, స్విచ్ అనేది 2. ఓకే. స్టడీ స్టేట్‌లో స్విచ్ అనేది చూడండి ఎక్కడుంది? ఇక్కడికుంది. అప్పుడు ఈ వైర్ ఈ రెసిస్టర్‌తో మనకు పని లేదు కదా! సో, ఇండక్టర్‌ని ఎలా రీప్లేస్ చేయొచ్చంటే మనం షార్ట్ సర్క్యూట్. సో, దిస్ ఈస్ మై IL of 0 max. సో, హియర్ యూ సీ 5 ఆంపియర్ విల్ కమ్. ఈ రెండిట్లో కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ ఏస్తే ఇందులోకి 1 ఆంపియర్ వస్తుంది. ఇందులోకి మనకి ఎంత వస్తుందమ్మా? 4 ఆంపియర్. బికాస్ I1/I2 ఈక్వల్ టు R2/R1 ఆ రూల్ ప్రకారం. ఓకే. సో, నాకు ఇనీషియల్ కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఫర్ టైమ్ t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఇది కదా నా సర్క్యూట్. 12, 2 అండ్ ఇండక్టర్ యొక్క ఈక్వలెంట్. ఫిగర్ డ్రా చేయాల్సిన పనే లేదు. జస్ట్ మనకు అర్థం కావడం కోసం డ్రా చేస్తున్నాను అంతే. ఇప్పుడు IL ఎంత అవుతుందో చెప్పండి? సార్ R ఈక్వలెంట్ వచ్చి 14 సార్. IL ఆఫ్ T అంటే సారీ L ఈక్వలెంట్ వచ్చి 3. టౌ అనేది ఎంత? 3/14. అంటే IL ఆఫ్ T ఎంత అవుతుందండి? I0 e⁻ సో, ఒకటే ఫార్ములా, ఒకటే ప్రొసీజర్. ఏంటది? ఇనీషియల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడం, టైమ్ కాన్స్టెంట్ ఫైండ్ ఔట్ చేయడం. దట్స్ ఇట్. ఓకే. Substitute I0 e⁻t/2. Any doubt? Hmm. So again, same model. One more question. Can you determine IL of T for T greater than equal to 0? So this is the last question. After that, I'll give you a good number of questions for your homework. అమ్మా, ఈ క్వశ్చన్ ఒక్కటి చేయండి.
ఇది కూడా మళ్ళీ అదే క్వెషన్. సేమ్ ఫార్ములా, సేమ్ ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ సేమ్. జస్ట్ ఫిగర్‌లో వాల్యూస్ మారాయి అంతే. సో, రేపు ఖచ్చితంగా మీరు ఈ థియరీని రివైజ్ చేసుకొని రండి. ఈ నోట్స్ మొత్తం రివైజ్ చేసి రండి. మీరు ట్రాన్సియెంట్‌లో యూ విల్ బి మోర్ స్ట్రాంగర్. ఏది? ఓకే. వాస్తవి సార్ ఇక్కడ ఇనీషియల్ కండిషన్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు 8ని కన్సిడర్ చేసాం గదా! 12ని కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే స్విచ్ ఇక్కడ ఉంది గదా! ఇలా ఉంది నాకు. ఈ స్విచ్ ఇలా ఉన్నప్పుడు ఇది కరెంట్ సోర్స్ కదా! ఇప్పుడు ఈ ఇండక్టర్ షార్ట్ అయింది. నాకు ఈ బ్రాంచ్ కరెంట్ కదా కావాలి. ఇండక్టర్‌లో కరెంటే కదా కావాలి. సో, ఈ రెసిస్టర్ ఓపెన్ అయిపోయింది. దీంతో నాకు పనే లేదు. సో, నాకు ఈ కరెంట్ కావాల్సినప్పుడు ఈ రెసిస్టర్‌లో కరెంటే కదా తీసుకుంటాం. నాకు ఇండక్టర్‌లో కరెంట్. నేను ఫైండ్ ఔట్ చేసేది ఎప్పుడు ఏంటి? ఇండక్టర్ ఇనీషియల్ కరెంట్. యాహ్! సారీ గైస్ జస్ట్ ఎ మినిట్. ఓకే. చలో ఈ క్వెషన్ చెప్పండి ఆన్సర్. లాస్ట్ క్వెషన్ ఫర్ టుడేస్ డిస్కషన్. ఓకే. ఆప్షన్ బి. ఓకే. లెట్ మీ చెక్. ఫస్ట్ స్టెప్ ఎనీ క్వెషన్ సేమ్. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు సేమే కదా! At time t equal to 0 minus independent source connected to the network for a long time, network is in steady state అనుకుంటే ఇదంతా అవుతుంది మనకి 50. What is the resistance? 6, 8 and this is 8. ఇక్కడ సింపుల్ గా రాసేస్తున్నాను. 32 parallel with 32 ఎంత అవుతుంది? 16 కదా! ఈ రెండు ప్యారలలే కదా! ఇండక్టర్ ని ఏం చేయొచ్చు మనం? షార్ట్. ఐ వాంట్ దిస్ కరెంట్. ఐ నో. ఎప్పుడైతే షార్ట్ ప్యారలల్ గా ఉంటుందో ఈ రెసిస్టర్ లో ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వదు. దీన్ని నెగ్లెక్ట్ చేసేయండి. సో నాకున్నది ఏంటి ఇక్కడ 8 ప్యారలల్ విత్ 8 అంటే 4, 4 ప్లస్ 6 అంటే 10. ఇక్కడికి వచ్చే కరెంట్ ఎంత? 50/10, 5 ఆంపియర్స్. ఈ రెసిస్టర్‌ని మర్చిపోండి. 8, 8 ప్యారలల్‌గా ఉన్నాయి కాబట్టి కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది? ఇక్కడికి 2.5 వస్తుంది. ఇక్కడికి కూడా 2.5. సో, మా I0 విల్ బి 2.5. ఇందులో ఎటువంటి కరెంట్ ఫ్లో అవ్వదు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్‌కి అక్రాస్‌గా ఉన్నప్పుడు దేర్ విల్ నాట్ బి ఎనీ కరెంట్. ఎవ్రీ బేసిక్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో, మనకి కరెంట్ ఇన్ ద ఇండక్టర్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2.5 ఇంటూ సంథింగ్. ఆల్ యూ నీడ్ టు ఫైండ్ ఈస్ టైమ్ కాన్స్టాంట్. సో, టైమ్ కాన్స్టాంట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం మనం? జస్ట్ replace the switch with the open circuit. So for time t greater than equal to 0, if you see from this side, R equivalent ఎంత ఇటు నుంచి చూడండి. R equivalent ఎంత 16 parallel with 8 plus 8 16 parallel with 32 parallel with 32, it is 8. ఇటు నుంచి చూడండి L equivalent ఎంత వస్తుందో చెప్పండి. 2. టౌ అనేది ఎంత 2/8, 1/4. So what is your IL of t? I0 is 2.5 e power minus 4t. So option C.
Option C. Got it? That's it. సో ఈ మిగతా క్వెషన్స్ మీరు హోంవర్క్‌గా ట్రై చేయండి. టుమారో విల్ డిస్కస్ దెమ్. ఓకే. ఇఫ్ యూ వాంట్ మోర్ హోంవర్క్ ఆల్సో ఐ కెన్ గివ్ యూ. వేర్ డు యూ గెట్ కేవీఎల్ వయలేషన్? వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మాత్రమే కేవీఎల్ అనేది వయలేట్ అవుతుంది. కొంచెం టఫ్ క్వెషన్స్ ఏస్తున్నాను. ప్లీజ్ గివ్ ఎ ట్రై. రేపు మనం అవి క్లాస్‌లో కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ లీవ్ ద క్లాస్. డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకు మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ప్రీవియస్ నోట్స్ కావాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్‌ని అడగండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా టెలిగ్రామ్‌లో అయితే మనకి ఇంకా బెటర్ కదా! ఫైల్స్‌లో ఈజీగా చూసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానెల్‌లో అయినా సరే జాయిన్ అవ్వచ్చు. మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ అన్నిటికి ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్‌లో క్రాష్ బ్యాచ్ ఏడబ్ల్యూకి ఫుల్ కోర్స్ అనేవి రెడీగా ఉన్నాయి. దాంతో పాటు గేట్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. మీకు ఎనీ క్లాస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫీల్ ఫ్రీ. And if you have any kind of queries regarding subscription, you can text me at 970-586-1166. ఒక్కొక్కసారి రిప్లై డిలే అవ్వచ్చు, బట్ ఐ విల్ బి స్టే కనెక్టెడ్. ఓకే. ఇది కాకుండా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇస్తాను. దాని నుంచి ఇఫ్ యూ వాంట్ ఎనీ కోర్స్ యూ కెన్ పర్చేస్ ఇంక్లూడింగ్ మై మెంటర్షిప్, ఇండివిజువల్ సబ్జెక్ట్ నెట్వర్క్స్ ఒకటే కావాల్సిన 999 కదా అవైలబుల్గా ఉంది. అదైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.